హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ గ్రూప్ డి క్వశ్చన్ పేపర్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ద ఫ్రాక్షన్ ఈక్వలెంట్ టు 0.474747 అండ్ సో ఆన్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 0.474747 అండ్ సో ఆన్కి సమానమైన భిన్నం ఏది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 0.474747 అండ్ సో ఆన్. ఇక్కడ మీరు చూస్తే 474747 అంటే ఇక్కడ ఈ 47 అనేది రిపీట్ అవుతూ ఉంది, అవునా కదా? సో రిపీట్ అయ్యే వాటికి మనం ఏం చేస్తాం, నెత్తి మీద బార్ పెడతాం, అవునా? సో అలాగే ఇక్కడ కూడా అంతే, 0.47 అనేది రిపీట్ అవుతుంది కాబట్టి దీనిపైన బార్ పెట్టాలి. సో ఇది ఫ్రాక్షన్లో ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా? సో సింపుల్ కదా, మనం ఏం చేస్తాం, ఇక్కడ ఫ్రాక్షన్లో కావాలంటే పాయింట్ బార్ ఎత్తేస్తాం. పాయింట్ బార్ ఎత్తేస్తే నెంబర్ ఏమవుతుంది అంటే 047 అవుతుంది, నథింగ్ బట్ 47 అవుతుంది. మైనస్ ఇక్కడ బార్ దేనికైతే లేదో అది మైనస్ చేయాలి. బార్ 0 కదా లేనిది, సో -0 అనమాట. పెట్టినా పెట్టకపోయినా నో ప్రాబ్లం, ఓకేనా? సో అలా ఇది 47 అవుతుంది. పైన డినామినేటర్లో ఏమవుతుందంటే బై అనగానే మనకేం గుర్తు రావాలి, పాయింట్ తర్వాత అని గుర్తు రావాలి. సో పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్కి అయితే బార్స్ ఉంటాయో అన్ని 9s రాయాలి. అదే పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్కి అయితే బార్స్ ఉండవో అన్ని 0s పెట్టాలి. ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్కి బార్స్ ఉన్నాయి, అవునా కదా? సో అలా 2 9s అయితే కింద రాయాలి. ఒకవేళ ఏదైనా డిజిట్కి బార్ లేకపోతే దానికి 0 పెట్టాలి పక్కనే. కానీ ఇక్కడ బార్ లేకుండా ఏదీ లేదు కదా, కాబట్టి 0 పెట్టమన్నమాట. ఇక్కడ బై తర్వాత అనగానే పాయింట్ తర్వాత అన్నీ రావాలన్నమాట, ఓకేనా? మళ్ళీ దీనికి బార్ లేదు కాబట్టి దీని బదులు 0 పెడతా అంటే కుదరదు. పాయింట్ తర్వాత లేని వాటికే 0 పెట్టాలి. ఒకవేళ పాయింట్ తర్వాత బార్ ఉంటే 9లు పెట్టాలి, ఓకేనా? సో అదనమాట. సో అలా ఇక్కడ ఫ్రాక్షన్ ఏమవుతుంది, 47/99 అనేది ఫ్రాక్షన్ అవుతుంది. ఇంక దీంట్లో క్యాన్సిల్ అవ్వవు కదా, సో అలా మనకి ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది, ఓకేనా? చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఏ అండ్ బి ఇన్వెస్ట్ ₹42,000 అండ్ ₹56,000 రెస్పెక్టివ్లీ ఇన్ ఏ బిజినెస్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ దే మేక్ ఏ ప్రాఫిట్ ఆఫ్ ₹87,220. ఫైండ్ బీస్ షేర్ ఇన్ ద ప్రాఫిట్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏ మరియు బి ఒక వ్యాపారంలో వరుసగా ₹42,000 మరియు ₹56,000 పెట్టుబడి పెడతారు. సంవత్సరం చివరిలో వారు ₹87,220 లాభం పొందుతారు. లాభంలో బి వాటాను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏ బి అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్ళు వచ్చేసి 42,000 ఏ ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, 42,000 ఏ ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, అలాగే 56,000 బి ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు అనమాట, రెస్పెక్టివ్లీ. అందుకే ఫస్ట్ ఏ తర్వాత బి అనమాట. అలా వీళ్ళకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్లు ఏ రేషియోలో ఉన్నాయంటే చూడండి, ఇన్వెస్ట్మెంట్లు ఏ రేషియోలో ఉన్నాయంటే ఎవరికి, ఏకి బికి ఇన్వెస్ట్మెంట్లు ఏ రేషియోలో ఉన్నాయంటే చూడండి, ఇక్కడ ఏ వచ్చేసరికి ఎంత ఇన్వెస్ట్ చేశాడు, 42,000 ఇన్వెస్ట్ చేశాడు. అదేవిధంగా బి వచ్చేసి ఎంత ఇన్వెస్ట్ చేశాడు, 56,000 ఇన్వెస్ట్ చేశాడు, అవునా కదా? సో అలా వీళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్లు ఈ రేషియోలో ఉన్నాయి. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ దే మేక్ ఏ ప్రాఫిట్ ఆఫ్ ₹87,220 అంటున్నాడు. అంటే 1 year గడిచిన తర్వాత వాళ్ళకి టోటల్గా ప్రాఫిట్ ఎంత వచ్చింది అంటే 87,220 వచ్చింది. మరి 1 year గడిచిన తర్వాత అంటున్నాడు కాబట్టి వీళ్ళ యొక్క టైం పీరియడ్స్ ఎలా ఉంటాయి, 1 year గడిచిపోయింది అంటే వీళ్ళు 1 year పాటు ఇన్వెస్ట్మెంట్ చేశారు, అవునా కదా? సో అలా ఏ అనేవాడు 1 year ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, అలాగే బి అనేవాడు కూడా వీటితో పాటు 1 year ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, ఓకేనా? అలా వీళ్ళిద్దరి యొక్క టైం పీరియడ్స్ 1 year అవుతాయి అనమాట. అలా టైం పీరియడ్స్ రేషియో ఇది. ఇక్కడేమంటున్నాడు, దే మేక్ ఏ ప్రాఫిట్ ఆఫ్ ₹87,220 అంటున్నాడు. అంటే వాళ్ళకి వచ్చిన టోటల్ ప్రాఫిట్ అనేది ₹87,220. కానీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ టైం పీరియడ్ ఉన్నప్పుడు మనకి ప్రాఫిట్ ఏమవుతుంది, మీకు ఒక రిలేషన్ చెప్పా, ఏంటి, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్, అవునా కదా? మరి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ రేషియోలో ఉంది, టైం పీరియడ్ అనేది ఈ రేషియోలో ఉంది. సో దీన్ని బట్టి ఈ రెండింటిని బట్టి మనం ప్రాఫిట్ రేషియో కట్టొచ్చు కదా. సో ప్రాఫిట్ రేషియో ఏమవుతుంది, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్, అవునా? సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్, ఇక్కడ కూడా అంతే, ఇంటూ టైం పీరియడ్. సో రేషియో కట్టే ముందు సింపుల్గా ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవచ్చు, 000 గెట్ క్యాన్సిల్డ్. అలాగే ఇక్కడ ఏమవుతుంది, మనకేం పోతుందంటే 7 పోతుంది కదా, 7 ఇక్కడ ఎన్ని టైమ్స్, 6 times పోతుంది, 7 ఇక్కడ 8 times పోతుంది, ఓకేనా? అలాగే ఇక్కడ 2 అనేది 3 times పోతుంది, 2 అనేది 4 times పోతుంది.
ఇక్కడ 3x1 ప్రాఫిట్ అనేది 3 పార్ట్స్ అవుతుంది అవునా. అలాగే ఇక్కడ ప్రాఫిట్ అనేది 4x1 4 పార్ట్స్ అవుతుంది అనమాట. ఓకేనా. సో అలా ఏకి సంబంధించిన ప్రాఫిట్ ఎంత అంటే 3 పార్ట్స్, బికి సంబంధించిన ప్రాఫిట్ ఎంత అంటే 4 పార్ట్స్. ఇక్కడ వీళ్ళిద్దరికి వచ్చిన టోటల్ ప్రాఫిట్ ఎంత 87,220 అవునా కదా. వీళ్ళిద్దరికి వచ్చిన ప్రాఫిట్ ఇది అనమాట, ఇది రూపీస్లో. కానీ వీళ్ళిద్దరికి వచ్చిన ప్రాఫిట్ పార్ట్స్ రూపంలో ఎంత 7 పార్ట్స్ అని కదా. సో టోటల్ ప్రాఫిట్ 7 పార్ట్స్, దట్ ఈస్ ఈక్వల్ టు ఈ వాల్యూ అనమాట. మనల్ని అడుగుతుంది ఏంటి, బీస్ షేర్ ఇన్ ద ప్రాఫిట్. సో బి షేర్ ఎంత అంటున్నాడు. మరి బీకి సంబంధించిన ప్రాఫిట్ ఏంటి 4 పార్ట్స్ అనే కదా. సో ఆ 4 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ డిజిటల్ సమ్ అప్లై చేయొచ్చు, లేదంటే సింపుల్గా క్రాస్ మల్టిప్లై చేసి క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకేనా. సో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది 7 1 టైము, 7 ఇక్కడ 8లో 1 టైం పోతుంది, 17 అవుతుంది. 17 అంటే 7 రోజులు 14, 3 మిగులుతుంది, 32 అవుతుంది. 7 4 28, ఇంకా 4 మిగులుతుంది, 42 అవుతుంది. 7 6 42. సో పక్కన సున్నా కదా 0 అనమాట. సో 4 ఇంటూ ఈ వాల్యూ ఏమవుతుంది 4 zeros 0, 4 6 24 2 క్యారీ, అలాగే 4 4 16 2 18 అంటే 8 వస్తుంది అనమాట. అంటే సింపుల్గా ఇక్కడ 840తో ఎండ్ అవ్వాలి, 840తో ఎండ్ అవ్వాలి. ఇదిగోండి ఇక్కడ 240 రాంగ్ ఆప్షన్, ఇక్కడ 840 ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ 480 రాంగ్ ఆప్షన్, ఇక్కడ చూస్తే మనకి 620 ఇది కూడా రాంగ్ ఆప్షన్. సో 840తో ఎండ్ అయింది ఎక్కడ ఆప్షన్ 2 అనమాట. ఓకేనా. సో అలా బీకి సంబంధించిన షేర్ ఏమవుతుంది 49,840 అని చెప్తాం. ఒకవేళ ఏకి సంబంధించిన షేర్ అడిగితే ఏకి సంబంధించిన షేర్ అంటే 3 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటాం. దాన్ని బట్టి ఏదైతే ఆన్సర్ అది పెడతాం అనమాట. ఓకేనా. ఇక్కడ తెలియాల్సిన రిలేషన్ ఇదే, ఇది ఈ రిలేషన్ తెలిస్తే ఆన్సర్ అయిపోతుంది. అలాగే ఇక్కడ టైం పీరియడ్ తీసుకున్నా తీసుకోపోయినా నో ప్రాబ్లం, ఎందుకంటే ఇక్కడ ఇద్దరు సేమ్ టైం పాటు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. 1 year పాటు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కదా. సో ఇది తీసుకున్నా తీసుకోపోయినా నో ప్రాబ్లం. ఒకవేళ డిఫరెంట్ టైమింగ్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మస్ట్ అండ్ షుడ్గా తీసుకోవాల్సిందే. ఓకేనా. అదనమాట. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద డేటా అనేసి మనకి కొంత డేటా ఇచ్చాడు. ఓకేనా. సో ఈ డేటా యొక్క బాహుళకమును కనుగొనండి అనేసి మనకి డేటా ఇచ్చాడు కదా. సో ఇక్కడ మనం మోడ్ కనుక్కోవాలి. మోడ్ కనుక్కోవాలంటే ఇక్కడ మోడ్ అనేది ఎలా కనుక్కుంటామంటే ఏ అబ్జర్వేషన్ అయితే ఎక్కువ టైమ్స్ రిపీట్ అవుతుందో దాన్నే మనం మోడ్గా కన్సిడర్ చేస్తాం. ఓకేనా. ఒక అబ్జర్వేషన్ ఉందనుకోండి, ఆ అబ్జర్వేషన్ కనుక ఎక్కువ టైమ్స్ రిపీట్ అయింది అనుకోండి, దాన్నే మనం మోడ్గా కన్సిడర్ చేస్తాం. సో అలా మోడ్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఆప్షన్ వెరిఫై చేద్దాం. చూడండి ఇక్కడ 21 తీసుకుందాం. 21 ఎక్కడ ఉంది, ఇదిగోండి ఇక్కడ ఉంది, ఒకసారి ఉంది అవునా. సో 21 అనేది 1 టైం వచ్చిందనమాట. 1 టైం వచ్చింది. ఇక్కడ మనకేంటి కండిషను ఎక్కువ టైమ్స్ రిపీట్ అవ్వాలి. సో 21 అనేది 1 టైం వచ్చింది. ఓకే. అందుకని ఇది ఆన్సర్ అని పెట్టకూడదు, అన్ని వెరిఫై చేసి ఎక్కువ టైమ్స్ ఏది రిపీట్ అవుతుందో అది మనం ఆన్సర్ అనేసి పెట్టాలన్నమాట. ఓకేనా. అలాగే 25 చూడండి. 25 చూస్తే ఎక్కడుంది, ఇదిగోండి ఇక్కడ ఒకసారి ఉంది, ఇక్కడ ఒకసారి ఉంది అవునా. అంటే 25 అనేది 2 టైమ్స్ ఉంది. ఓకే. అందుకని ఇది కూడా పెట్టకూడదు, అన్ని వెరిఫై చేయాల్సిందే. నెక్స్ట్ 23 చూడండి. 23 ఎక్కడుంది, ఇదిగోండి ఒక టైం ఉంది ఇక్కడ, ఇదిగోండి రెండోసారి ఉంది, అంటే 2 టైమ్స్ ఉందన్నమాట. 2 టైమ్స్ 23 ఉంది. ఓకే. అలాగే 15 చూడండి. 15 ఇదిగోండి ఇక్కడ ఒకసారి ఉంది, ఇక్కడ ఒకసారి ఉంది, ఇక్కడ ఒకసారి ఉంది, అంటే ఇక్కడికి 3 టైమ్స్ వచ్చింది. ఓకే. తర్వాత వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ ఒకసారి ఉంది, అంటే 15 అనేది మనకి ఎగ్జాక్ట్గా 4 టైమ్స్ ఉంది అవునా కదా. 4 టైమ్స్ ఉంది. సో అలా ఇది 4 టైమ్స్ రిపీట్ అయింది. సో ఉన్న అబ్జర్వేషన్స్లో ఇక్కడ 21 25 23 15. సో ఉన్న అబ్జర్వేషన్స్లో ఏది ఎక్కువ రిపీట్ అయింది 15 ఎక్కువ రిపీట్ అయింది, 4 టైమ్స్ రిపీట్ అయింది. సో ఎక్కువ టైమ్స్ ఇది రిపీట్ అయింది కాబట్టి దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద మోడ్ అవునా కదా. సో అలా ఎక్కువ టైమ్స్ ఇది రిపీట్ అయింది కాబట్టి మనకి 4th ఆప్షన్ నథింగ్ బట్ 15 అనేది మనకి మోడ్ అవుతుంది. ఓకేనా. లేదు ఇంకొక అబ్జర్వేషన్ ఎక్కువ టైమ్స్ రిపీట్ అయింది అనుకోండి, అది మోడ్గా కన్సిడర్ చేస్తాం. కొన్నిసార్లు ఇక్కడ అబ్జర్వేషన్స్ అనేవి సేమ్ టైమ్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. అంటే లైక్ ఇలా ఇప్పుడు 15 అనేది ఒక అబ్జర్వేషన్, అలాగే 16 అనేది అబ్జర్వేషన్. అప్పుడు ఇది 4 టైమ్స్ రిపీట్ అయింది అనుకోండి, అలాగే ఇది కూడా 4 టైమ్స్ రిపీట్ అయింది అనుకోండి, అప్పుడు మోడ్ అంటే ఏం చెప్తాం, ఈ 2 అబ్జర్వేషన్స్ అని చెప్తాం. ఓకేనా. అలా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏది ఎక్కువ రిపీట్ అయితే దాన్ని మోడ్ అని కన్సిడర్ చేస్తాం. మల్టిపుల్ అబ్జర్వేషన్స్ ఉన్నా పర్లేదు, సేమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయితే వాటన్నిటిని మోడ్గా కన్సిడర్ చేస్తాం అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే 2 angles ఆర్ కాంప్లిమెంటరీ, ద లార్జర్ యాంగిల్ ఈజ్ 6 degrees లెస్ దాన్ థ్రైస్ ద మెజర్ ఆఫ్ ద స్మాలర్ యాంగిల్, వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ద లార్జర్ యాంగిల్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 2 కోణాలు పరిపూరకమైనవి, పెద్ద కోణం చిన్న కోణం యొక్క 3 రెట్లు కంటే 6 degrees తక్కువ, పెద్ద కోణం యొక్క కొలత ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి
టూ యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ అంటున్నాడు. సో కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి, ఆ టూ యాంగిల్స్ యొక్క సమ్ కనుక 90 డిగ్రీస్ అయితే వాటిల్ని మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం, పూరక కోణాలు అంటాం, అవునా కదా. సో అలా టూ యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ, ఇది ఒక కండిషన్. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, లార్జర్ యాంగిల్ ఈజ్ 6 degrees లెస్ దాన్ థ్రైస్ ది మెజర్ ఆఫ్ ది స్మాలర్ యాంగిల్ అంటున్నాడు. అంటే లార్జర్ యాంగిల్ ఉందంట, అది ఎలా ఉందంట, స్మాలర్ యాంగిల్ యొక్క థ్రైస్కి, అంటే స్మాలర్ యాంగిల్ యొక్క 3 times వాల్యూ ఉంటుంది కదా, దానికంటే 6 degrees తక్కువ ఉందన్నమాట. ఇక్కడ లార్జర్ యాంగిల్ని నేను ఎల్గా కన్సిడర్ చేస్తాను. అది ఎలా ఉంది, అది దట్ ఈజ్ ఈక్వల్ టు 6 degrees లెస్ దాన్ థ్రైస్ ది మెజర్ ఆఫ్ ది స్మాలర్ యాంగిల్. అంటే 3 times ఆఫ్ స్మాలర్ యాంగిల్కి, స్మాలర్ యాంగిల్ని ఎస్ అనుకుంటున్నాను, 3 times ఆఫ్ స్మాలర్ యాంగిల్కి 6 degrees తక్కువ ఉందన్నమాట. ఓకేనా, అలా లార్జర్ యాంగిల్ ఈజ్ 6 లెస్ దాన్ 3 times ది వాల్యూ ఆఫ్ స్మాలర్ యాంగిల్, ఇది కండిషన్ అనమాట. ఓకేనా, అయితే ఇక్కడ మనల్ని కనుక్కోమంటుంది ఏంటి, వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ద లార్జర్ యాంగిల్. సో లార్జర్ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, అవునా కదా. సో ఇక్కడ చెప్పండి, 3s మైనస్ ఎల్ ఏమవుతుంది, 3s మైనస్ ఎల్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇది అటు పట్టుకెళ్తే 6 degrees అవుతుందా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, టూ యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ, ఈ లార్జర్ యాంగిల్ అలాగే స్మాలర్ యాంగిల్ ఈ రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాబట్టి ఆ రెండింటి యొక్క సమ్ ఏమవుతుంది, 90 degreesకి ఈక్వల్ అవుతుంది. అంటే సింపుల్గా స్మాలర్ యాంగిల్ ప్లస్ లార్జర్ యాంగిల్ ఈక్వల్ టు 90 degrees ఇచ్చిన కండిషన్ ప్రకారం. ఇదేమో మనం ఇక్కడ ఇచ్చిన కండిషన్ ప్రకారం ఇది రాసుకున్నాం, అలాగే కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాబట్టి ఇది రాసుకున్నాం. సో ఇక్కడ నుంచి లార్జర్ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేసేయచ్చు. సో ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది, అంటే ఇది క్యాన్సిల్ అవుతుంది. 4 times ఆఫ్ స్మాలర్ యాంగిల్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ 96 degrees అవుతుంది. అలా స్మాలర్ యాంగిల్ ఏమవుతుంది, స్మాలర్ యాంగిల్ ఈక్వల్ టు 4 1 time 4 ఇక్కడ 2 times పోతుంది, 16 అవుతుంది, అంటే 4 times పోతుంది. అలా స్మాలర్ యాంగిల్ ఏమవుతుంది, 24 అవుతుంది. మరి ఇక్కడ లార్జర్ యాంగిల్ ఏమవుతుంది, లార్జర్ యాంగిల్ ఈ రెండింటి యొక్క సమ్ 90 కదా, అలాంటప్పుడు లార్జర్ యాంగిల్ ఏమవుతుంది, 66 degrees అవుతుంది. ఈ రెండింటి యొక్క సమ్ 90 అవ్వాలి కాబట్టి లార్జర్ యాంగిల్ ఎంత అవుతుంది అంటే 66 degrees అవుతుంది అనమాట. ఓకేనా, 66 అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా. ఒకవేళ స్మాలర్ యాంగిల్ అడిగితే 24 అనేసి పెడతాం. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే, ఇఫ్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ఎ రెగ్యులర్ పాలిగాన్ ఈజ్ 135 degrees దెన్ ద నంబర్ ఆఫ్ సైడ్స్ దట్ పాలిగాన్ హ్యాజ్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక సాధారణ బహుభుజి యొక్క ప్రతి అంతర్గత కోణం 135 degrees అయితే ఆ బహుభుజి భుజాల సంఖ్య ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమిచ్చాడు, మనకి ఒక రెగ్యులర్ పాలిగాన్ ఉంది, దాని యొక్క ఇంటీరియర్ యాంగిల్ ఇచ్చాడు. ఏమిచ్చాడు, ఇంటీరియర్ యాంగిల్ ఇచ్చాడు. ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఎలా ఉందంట, ఈ రెగ్యులర్ పాలిగాన్ది ఈజ్ 135 అంట. ఓకేనా, సో ఈ రెగ్యులర్ పాలిగాన్ యొక్క బహుభుజి యొక్క ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ అంతర్గత కోణం ఎలా ఉంది అంటే 135 degrees ఉంది. ఇది ఇంటీరియర్ యాంగిల్ అనమాట. ఇదేంటి, ఇంటీరియర్ యాంగిల్. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, దెన్ ద నంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ద పాలిగన్ హ్యాజ్ అంటున్నాడు. సో దాని యొక్క నంబర్ ఆఫ్ సైడ్స్ని అడుగుతున్నాడు. ఓకేనా, నంబర్ ఆఫ్ సైడ్స్ని అడుగుతున్నాడు. సో నంబర్ ఆఫ్ సైడ్స్ అనేది n అవుతుంది అనమాట. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ఏంటి ఆ కండిషన్ అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇంటీరియర్ యాంగిల్ ప్లస్ ఎక్స్టీరియర్ యాంగిల్ ప్లస్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈ రెండింటి యొక్క సమ్ అనేది మనకి ఆల్వేస్ 180 degrees ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ మనకి ఎక్స్టీరియర్ యాంగిల్ దేనికి ఈక్వల్ అవుతుందంటే, ఇది ఇంకొక ఫార్ములా, ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 360 degrees బై నంబర్ ఆఫ్ సైడ్స్ అనమాట. 360 degrees బై నంబర్ ఆఫ్ సైడ్స్, ఇప్పుడే చెప్పింది n అంటే నంబర్ ఆఫ్ సైడ్స్ అనమాట. ఓకేనా, సో అలా ఇంటీరియర్ యాంగిల్ ప్లస్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు 180, ఇది ఒక కండిషన్. అలాగే ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు 360 degrees బై n అనమాట. సో ఇప్పుడు మనకేమి ఇచ్చాడు, ఇంటీరియర్ యాంగిల్ ఇచ్చాడు, అవునా. ఒకవేళ ఎక్స్టీరియర్ యాంగిల్ తెలిస్తే ఈ n వాల్యూ సింపుల్గా కనుక్కుంటాం, ఎందుకంటే ఎక్స్టీరియర్ యాంగిల్ బదులు పెడతాం, దాని నుంచి n కనుక్కుంటాం. కానీ మనకి ఇచ్చింది ఎక్స్టీరియర్ యాంగిల్ కాదు, ఇంటీరియర్ యాంగిల్ ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి ఎక్స్టీరియర్ యాంగిల్ కనుక్కోవచ్చో లేదా, ఎందుకంటే ఈ రెండింటి యొక్క సమ్ 180, అవునా. సో ఇంటీరియర్ యాంగిల్ ఎంత 135, ఇంటీరియర్ యాంగిల్ ఎంత 135 ప్లస్ మనకు కావాల్సింది ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు ఎంత 180. సో దీన్ని బట్టి ఎక్స్టీరియర్ యాంగిల్ ఏమవుతుంది, దట్ విల్ బి ఎంత 45 degrees అవుతుందా, 45 degrees. సో ఇది ఎంత ఎక్స్టీరియర్ యాంగిల్ 45 degrees, దట్ ఈజ్ ఈక్వల్ టు 360 degrees బై n అనమాట. ఓకేనా, సో దీని నుంచి n వాల్యూ ఏమవుతుంది, n వాల్యూ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ సైడ్స్ ఏమవుతాయి 360 degrees బై 45 degrees అనమాట. ఓకేనా, సో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందో చూడండి, ఇక్కడ 9 అనేది 5 times పోతుంది, 9 అనేది ఇక్కడ 40 times పోతుందా, 5 1 time పోతుంది, 5 ఇక్కడ 8 times పోతుంది. అలా నంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని 8 అనమాట. ఓకేనా, ఇక్కడ ఏంటంటే
ఇంటీరియర్ యాంగిల్ ఉన్నప్పుడు కూడా మనకు ఒక ఫార్ములా ఉంటుంది నెంబర్ ఆఫ్ సైడ్స్ కనుక్కోవడానికి. కానీ దానికన్నా కూడా ఎక్స్టీరియర్ యాంగిల్ తెలిసినప్పుడు సింపుల్గా ఉంటుంది 360/n అది సింపుల్గా ఉంటుంది అనమాట. అదే ఒకవేళ ఇంటీరియర్ యాంగిల్ ఉన్నప్పుడు ఫార్ములా కావాలనుకోండి అది కొద్దిగా పెద్దగా ఉంటుంది. ఇది అనుకోండి సింపుల్గా ఉంటుంది అనమాట. అది కూడా చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్కి ఎలా అయితే ఫార్ములా ఉందో 360 degrees బై నంబర్ ఆఫ్ సైడ్స్ ఎలా అయితే ఫార్ములా ఉందో ఇక్కడ ఇంటీరియర్ యాంగిల్ ఉన్నప్పుడు కూడా ఒక ఫార్ములా ఉంది. అలా కూడా మనం నంబర్ ఆఫ్ సైడ్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఎలాగంటే చూడండి, ఇక్కడ ఇంటీరియర్ యాంగిల్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి లేదా నోట్ చేసుకోండి. ఇంటీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees ఇంటూ n-2 డివైడెడ్ బై n అనమాట. 180 degrees ఇంటూ n-2 బై n అనమాట. వేర్ n అంటే ఏంటి, ఇప్పుడే చెప్పాను నంబర్ ఆఫ్ సైడ్స్ అనమాట. ఓకేనా. సో ఇక్కడి నుంచి అయినా సరే మనం ఈ ఇంటీరియర్ యాంగిల్ సబ్స్టిట్యూట్ చేసేసి ఇక్కడ ఇచ్చిన ఇంటీరియర్ యాంగిల్ సబ్స్టిట్యూట్ చేసేసి n వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదు అంటే ఇక్కడ నుంచి ఈ కండిషన్ నుంచి ఎక్స్టీరియర్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేసి ఈ ఫార్ములా యూజ్ చేసి నంబర్ ఆఫ్ సైడ్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఈ ఇంటీరియర్ యాంగిల్ నుంచి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూపిస్తాను. ఇంటీరియర్ యాంగిల్ ఎంత ఇచ్చాడు మనకి, డైరెక్ట్గా 135 degrees ఇచ్చాడు, అవునా కదా. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 180 degrees 180 degrees ఇంటూ n వాల్యూ మనం కనుక్కోవాలి. ఓకేనా. సో బై n. సో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ మనకి 9 పోతుంది చూడండి. 9 ఇక్కడ ఎన్ని టైమ్స్, 9 ఇక్కడ 20 టైమ్స్ పోతుందా. అలాగే 9 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది, 9 13లో 1 టైం పోతుంది, 4 మిగులుతుంది, 45 అవుతుంది. అంటే 9 5 టైమ్స్ పోతుంది, అవునా కదా. అలాగే 5 ఇక్కడ ఎన్ని టైమ్స్, 5 ఇక్కడ 4 టైమ్స్ పోతుందా, ఐ మీన్ పైన ఇక్కడ 5 అనేది 4 టైమ్స్ పోతుంది, 5 ఇక్కడ 3 టైమ్స్ పోతుంది. ఈ n అటు వెళ్తే 3n అవుతుందా, 3n అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ n-2. సో ఏమవుతుంది, 4n - 8 అవుతుందా, 4n - 8 -8 అటు పట్టుకెళ్ళు, 3n అటు పట్టుకురా. అప్పుడు 4n - 3n అంటే n అవుతుంది, -8 అటు వెళ్ళిపోయి 8 అవుతుంది. అలా n ఏమవుతుంది, డైరెక్ట్గా మళ్ళీ 8 అవుతుంది అనమాట. చూడండి, ఇక్కడ నుంచి చేసిన ఈ ఫార్ములా నుంచి చేసిన n వాల్యూ ఎంత వచ్చింది, 8 వచ్చింది. లేదు ఈ ఫార్ములా నుంచి చేసిన n వాల్యూ 8 వచ్చింది. ఇక్కడ మనకేంటంటే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవడం కొద్దిగా కష్టమైంది. 180 ఇంటూ n-2 బై n ఇదంతా వద్దు. అలా లేకుండా సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇంటీరియర్ యాంగిల్ ఇచ్చినా సరే మీరు ఎక్స్టీరియర్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయండి. ఎందుకంటే ఇంటీరియర్ ప్లస్ ఎక్స్టీరియర్ ఈక్వల్ టు 180 అని తెలుసు. సో ఇంటీరియర్ 135 కాబట్టి ఎక్స్టీరియర్ ఏమవ్వాలి, ఆటోమేటిక్గా 45 degrees అవ్వాలి, అవునా కదా. సో ఇది 45 అయింది అనుకోండి, ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు 360/n అయిపోయింది ఫార్ములా. ఇంకా అక్కడ నుంచి నెంబర్ ఆఫ్ సైడ్స్ వచ్చేస్తాయి అనమాట. ఓకేనా. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ దట్ మస్ట్ బి యాడెడ్ టు 12 టు మేక్ ఇట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 1212ను పరిపూర్ణ వర్గంగా మార్చడానికి దానికి జోడించాల్సిన అతి చిన్న సహజ సంఖ్య ఏది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకు ఒక నెంబర్ ఇచ్చాడు, 1212 అనే ఒక నెంబర్ ఇచ్చేసి దీన్ని గనక పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలంటే యాడ్ చేయాల్సిన స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ ఏంటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, కానీ దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలంటే మనం యాడ్ చేయాల్సిన స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ ఏంటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీని యొక్క స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా. సో స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసి సింపుల్గా ఆన్సర్ తీసుకొస్తాం. ఎలాగంటే చూడండి, స్క్వేర్ రూట్ అంటే షార్ట్ డివిజన్ చేస్తాం కదా. సో చూడండి, ఇక్కడ ఎలా చేస్తాం షార్ట్ డివిజన్ అంటే 2 pairsగా తీసుకుంటాం. ఇదిగోండి రైట్ సైడ్ నుంచి ఇది ఒక పేరు, అలాగే దాని తర్వాత ఇది ఒక పేరు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు 12కి దగ్గర ఉండాలి, దానికంటే తక్కువ ఉండాలి. అలాంటి పర్ఫెక్ట్ స్క్వేర్ ఏముంది, 9 ఉంది. 16 తీసుకుంటే అది దాటిపోతుంది, 16 తీసుకోకూడదు, 9 వరకే తీసుకోవచ్చు. ఓకేనా. సో 9 అనేది దీనికి దగ్గర ఉండాలి, దీనికి దగ్గర ఉంటుంది, అలాగే దీనికంటే తక్కువ ఉంటుంది. అలాంటి పర్ఫెక్ట్ స్క్వేర్ అనమాట. మరి 9 అంటే 3 స్క్వేర్ అయినా కదా. సో 3 స్క్వేర్ అనమాట. సో ఇక్కడ 3 తీసుకో, ఇక్కడ 3 తీసుకో. 3 3 ఎంత, 3 3 ఎంత అంటే 9 కదా, 9 అనమాట. సో 12లోంచి 9 పోతే ఎంత అవుతుంది మనకి, 12లోంచి 9 పోతే ఎంత అవుతుంది అంటే 3 అవుతుందా, 3 అవుతుంది. ఇక్కడ 12 యాజ్ ఇట్ ఈస్ దించేసేయాలి. అలాగే ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడున్న 3ని డబల్ చేయాలి. డబల్ చేస్తే ఏమవుతుంది, 6 అవుతుంది కదా, 6 అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే 6 పక్కన 1 పెడితే ఇంటూ 1 పెట్టాలి. ఓకేనా. 6 పక్కన 1 పెడితే ఇంటూ 1 చేయాలి. అదే 2 పెడితే ఇంటూ 2 చేయాలి. 3 పెడితే ఇంటూ 3 చేయాలి. అలా ఇక్కడ దీనికి దగ్గరగా వచ్చే వాల్యూ వరకు మనం చేయాలి. ఓకేనా. సపోజ్ ఇక్కడ నేను 1 తీసుకుంటున్నా, 1 తీసుకుంటే ఇంటూ 1 చేయాలి. సో 61 దీనికి చాలా దూరంగా ఉంది. నెక్స్ట్ 2 ట్రై చేద్దాం, 2 కూడా దగ్గరగా ఉండొచ్చు. 2 పెడితే ఏమవుతుంది, ఇంటూ 2 చేయాలి కదా, ఎంత 124 అవుతుంది. సో చాలా దూరంగా ఉంది. నెక్స్ట్ 3 తీసుకుందాం,
3 తీసుకుంటే ఇంటూ 3 చేయాలి, ఎంత అవుతుంది 189 అవుతుందా. సో దీనికి చాలా దూరంగా ఉంది. నెక్స్ట్ 4 తీసుకుందాం, ఇంటూ 4 చేయాలి, ఎంత అవుతుంది 4 ఇంటూ 64 అంటే 256 అవుతుంది. 256 దీనికి దగ్గరగానే ఉంది ఒక మాదిరిగా, అవునా. నెక్స్ట్ 5 చూద్దాం, అది కూడా దగ్గరగా ఉంటుందో దాటుతుందో చూద్దాం, ఓకేనా. 5 తీసుకుంటే ఇంటూ 5 చేయాలి. 5 ఇంటూ 65 అంటే ఎంత అవుతుంది 560 300 ప్లస్ 5 25 325 అవుతుంది. మరి దీనికంటే దాటిపోతుంది, అవునా కదా. సో ఇది తీసుకోకూడదు, అంటే 5 తీసుకోకూడదు. కాబట్టి ఇక్కడ 4 వరకే ఛాన్స్ ఉంది. సో ఇంటూ 4 చేయాలన్నమాట. ఇక్కడ 4 తీసుకున్నావు కదా, సో 4 తీసుకున్నావు కాబట్టి ఇదిగోండి ఇక్కడ 4 తీసుకోండి, అర్థమైందా. సో ఇప్పుడు చేయండి, ఇప్పుడు చెప్పండి 4 ఇంటూ 64 అంటే ఇందాకే చెప్పా 256 అని, అవునా. సో ఇక్కడ 312లోంచి 256 పోతే ఎంత ఉంటుంది, ఇక్కడ 2లోంచి 6 పోదు, అప్పు తెచ్చుకుంటే 12 అవుతుంది. 12లోంచి 6 పోతే 6, ఇక్కడ 0 ఉంటుంది కదా, సో 0. ఇక్కడ అప్పు తెచ్చుకుంటే 10 అవుతుంది. 10లోంచి 5 పోతే 5, ఇక్కడ 0 అయిపోతుంది. సో అలా ఇక్కడ 56 వస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఇక్కడున్న నెంబర్ని మళ్ళీ డబల్ చేయాలి. డబల్ చేస్తే ఎంత అవుతుంది 68 అవుతుంది. ఇప్పుడు ఇందాక చెప్పిన ప్రొసీజరే, ఇక్కడ 1 పెడితే ఇంటూ 1 చేయాలి, 2 పెడితే ఇంటూ 2 చేయాలి. మనం తక్కువ 1 పెడదాం. 1 పెడితే ఎంత అవుతుంది 681 అవుతుంది, అంటే ఇక్కడ 681 వచ్చింది. కానీ ఇక్కడ 56 కదా, సో 56లో 681 పోదు కదా, అంటే ఇక్కడ 56 అనేది 680 కంటే తక్కువ ఉంది 681 కంటే, కాబట్టి ఇక్కడ పాయింట్లు వచ్చేస్తాయి అనమాట, ఓకేనా. సో పాయింట్లు వచ్చేస్తాయి కాబట్టి ఇక్కడ దీని వాల్యూ ఏమవుతుందంటే, దీని యొక్క స్క్వేర్ రూట్ ఏమవుతుందంటే 34 పాయింట్ సంథింగ్ అలా వస్తుంది. అంటే ఇక్కడ దీనికి దగ్గరకు ఉన్న నెంబర్ ఏముంది ఎగ్జాక్ట్గా 35 అయినా కదా, అంటే సింపుల్గా దీనికి దగ్గరకు ఉన్న పర్ఫెక్ట్ స్క్వేర్ ఏమవుతుందంటే 35 స్క్వేర్ అవుతుంది, అర్థమైందా. దీని యొక్క స్క్వేర్ రూట్ కనుక్కుంటే 34 పాయింట్ సంథింగ్ వచ్చింది. అది అప్రాక్సిమేట్గా దేనికి ఈక్వల్ అవుతుంది 35కి ఈక్వల్ అవుతుంది. సో అలా దీనికి దగ్గరకు ఉన్న పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటి అంటే 35 స్క్వేర్ అనమాట, ఓకేనా. సో 35 స్క్వేర్ అనేది దీనికి దగ్గరకు ఉన్న పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. సో అలా 35 స్క్వేర్ అంటే మనందరూ తెలుసు ఏమవుతుంది, సింపుల్గా 5తో ఎండ్ అయ్యే వాటికి ఎలా చేస్తాం 5 స్క్వేర్ 25, 5కి ముందు ఏముంది 3 ఉంది, 3 ఇంటూ దాని తర్వాత నెంబరు 3 ఇంటూ 4 అనమాట, అంటే 12 అనమాట. అలా 1225 అనమాట. సో దీనికి దగ్గరకు ఉన్న పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటి 1225. మరి ఇక్కడ 1225 రావాలంటే దీనికి ఎంత యాడ్ చేయాలి, మనం 13 యాడ్ చేయాలి సింపుల్గా, అవునా కదా. సో అలా 13 అనేది ఆన్సర్ అవుతుంది. సో దట్ ఈస్ ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ దట్ వీ నీడ్ టు యాడ్, ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే, ఇఫ్ 10% ఆఫ్ 24% ఆఫ్ ఎక్స్ ఈజ్ 240 దెన్ ఎక్స్ ఈక్వల్ టు అన్నాడు. సో 10% ఆఫ్ 24% ఆఫ్ ఎక్స్ ఈజ్ 240 అయితే అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ చెప్పండి 10% అంటే 10/100 నథింగ్ బట్ 1/10, ఆఫ్ అంటే ఇంటూ 24% అంటే 24/100, అవునా కదా. ఆఫ్ అంటే ఇంటూ ఎక్స్ ఈజ్ 240 అంటున్నాడు. ఈజ్ అంటే నథింగ్ బట్ ఈక్వల్ టు ఎంత అంటే 240. మనల్ని ఏమడుగుతున్నాడు ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సింపుల్ క్వశ్చనే కదా. చూడండి ఇక్కడ చూస్తే మనకి 24 1 టైము, 24 ఇక్కడ 10 టైమ్స్. అలా ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, ఈ 1000 అటు పట్టుకెళ్తే ఏమవుతుంది 10 ఇంటూ 100, అంటే మొత్తం 1 తర్వాత 4 zeros రావాలన్నమాట, ఓకేనా. సో అలా 1 తర్వాత 4 zeros అంటే ఎంత అవుతుంది 10,000 అవుతుంది. సో 10,000 ఈజ్ గోయింగ్ టు బి అవర్ ఆన్సర్, ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే 2 pipes X and Y can fill a season in 21 hours and 24 hours respectively. The pipes are opened simultaneously and it is found that due to a leakage in the bottom it takes 48 minutes more to fill the season. When the season is full, in how much time will the leak empty if no pipe is open during that time అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఎక్స్ మరియు వై అనే 2 పైపులు వరుసగా 21 గంటలు మరియు 24 గంటల్లో ఒక తొట్టిని నింపగలవు. పైపులను ఒకేసారి తెరుస్తారు మరియు అడుగున లీకేజ్ కారణంగా తొట్టి నిండటానికి 48 నిమిషాలు ఎక్కువ సమయం పడుతుందని కనుగొనబడింది. తొట్టి నిండిన తర్వాత ఆ సమయంలో పైపు తెరవబడకపోతే లీక్ ఎంత సమయంలో దానిని ఖాళీ చేస్తుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ 2 pipes ఉన్నాయి. 2 pipes ఎక్స్ అండ్ వై కెన్ ఫిల్ చేస్తున్నాయి అనమాట. ఇవి ఫిల్లింగ్ పైప్స్. కెన్ ఫిల్ ఎ సీజన్ ఇన్ 21 hours అండ్ 24 hours రెస్పెక్టివ్లీ అంటున్నాడు. రెస్పెక్టివ్లీ అంటే ఫస్ట్ ఎక్స్ తర్వాత వై అనమాట. అంటే ఇక్కడ ఎక్స్ అనేది ఏంటి ఫిల్లింగ్ పైప్ అని చెప్పా కాబట్టి ప్లస్ తీసుకోవాలి. సో ఎక్స్ అనేది ఎన్ని గంటల్లో ఫిల్ చేస్తుంది ఆ సీజన్ని తొట్టిని 21 hours ఫిల్ చేస్తుంది. అలాగే వై కూడా ఫిల్లింగ్ పైపే. ఇది ఎన్ని అవర్స్లో ఫిల్ చేస్తుంది, ఇది ఎన్ని అవర్స్ అంటే 24 hours ఫిల్ చేస్తుంది, ఓకేనా. అండ్ అలాగే ఇక్కడ ఏమంటున్నాడు ద పైప్స్ ఆర్ ఓపెన్ సైమల్టేనియస్లీ ఇట్ ఈస్ ఫౌండ్ దట్ డ్యూ టు ఏ లీకేజ్ ఇన్ ద బాటమ్ ఇట్ టేక్స్ 48 minutes more
టు ఫిల్ ద సెజన్ అంటున్నాడు. అంటే ఇక్కడ ఈ 2 పైప్స్ని ఓపెన్ చేశాడు. సో ఈ 2 పైప్స్ని ఓపెన్ చేసినప్పుడు ఏమంటున్నాడు, ఒక లీకేజ్ ఉండటం వల్ల ఇప్పుడు 48 మినిట్స్ ఎక్కువ పడుతుంది ఈ ట్యాంక్ని ఫుల్ చేయడానికి, నథింగ్ బట్ తొట్టిని ఫుల్ చేయడానికి ఇప్పుడు 48 మినిట్స్ ఎక్కువ పడుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఈ 2 కలిసి ఈ ఎక్స్ వై ఈ 2 కలిసి ఎంత టైంలో అయితే ఫిల్ చేస్తాయో దానికంటే ఇప్పుడు టైం ఎక్కువ పడుతుంది. ఎందుకు, వీటితో పాటు ఒక లీకేజ్ కూడా ఉందన్నమాట. ఒక లీకేజ్ కూడా వీటితో పాటు వర్క్ అవుతుంది. లీకేజ్ అంటే ఎంటీ చేస్తుంది కదా, సో ఇది మైనస్ అనమాట. సో ఈ 2 కలిసి చేసినప్పుడు ఎంత టైం అయితే పడుతుందో దానికంటే ఇప్పుడు ఈ లీకేజ్ ఉండటం వల్ల ఇప్పుడు 48 మినిట్స్ ఎక్కువ పడుతుంది అనమాట. అంటే ఈ టైం కంటే ఇప్పుడు ఎంత ఎక్కువ టైము, 48 మినిట్స్ అనమాట. అర్థమైందా? ఇక్కడ ఈ 2 కలిసి ప్రశాంతంగా పనిచేస్తేనేమో కొంత టైం పట్టింది, కానీ వీళ్ళు లీకేజ్ ఏం చేస్తాడు, వీళ్ళు ఫిల్ చేసిన దాన్ని కొంత బయటకు పంపించేస్తున్నాడు, అలా టైం ఎక్కువ పడుతుంది. ఎంత టైం అంటే 48 మినిట్స్ ఎక్కువ టైం అనమాట. దీంతో పోలిస్తే దీనికంటే ఇక్కడ 48 మినిట్స్ ఎక్కువ అనమాట. ఇక్కడ ఉండే వాల్యూ సేమ్, దీనికంటే 48 మినిట్స్ ఇక్కడ ఎక్కువ. ఎందుకు, లీకేజ్ ఏం చేస్తాడు, వీళ్ళిద్దరు ప్రశాంతంగా ఫిల్ చేస్తుంటే వీడేంది బయటకు పంపించేస్తాడు అనమాట. అలా కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది. ఎంత అంటే 48 మినిట్స్ అనమాట. ఇదేంటంటే టైంకి సంబంధించింది. ఓకేనా? మరి ఇక్కడ చెప్పండి, వీళ్ళిద్దరూ కలిసి చేస్తే ఎంత టైంలో వీళ్ళిద్దరు ఫిల్ చేస్తారు, ఎంత టైంలో అంటే చూడండి, ఇక్కడ విడివిడిగా 21 అవర్స్ 24 అవర్స్లో ఫిల్ చేస్తారు. కలిసి చేస్తే అదే వర్క్ని ఎంత టైం అంటే మీ అందరికి చెప్పే టైం అండ్ వర్క్ అనే కాన్సెప్ట్లో ఎంత టైం అంటే సింపుల్గా ఏంటి, ఏబి బై ఏ ప్లస్ బి అని చెప్పా. ఏబి అంటే 21 × 24 బై ఏ ప్లస్ బి అంటే 21 + 24. 21 + 24 అంటే ఎంత అవుతుంది, 45 అవుతుందా, 45 అవుతుంది. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, 3 ఇక్కడ 7 టైమ్స్, 3 ఇక్కడ 15 టైమ్స్, అలాగే 3 ఇక్కడ 8 టైమ్స్, 3 ఇక్కడ 5 టైమ్స్. సో 7 8 ఎంత 56 డివైడెడ్ బై 5 కదా, డివైడెడ్ బై 5. 5 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది, 5 ఇక్కడ 11 టైమ్స్ పోతుంది. 5 11 55 పోతే 1 మిగులుతుంది. పాయింట్ పెడితే 10 అవుతుంది, అంటే 2 అనమాట. సో అలా వీళ్ళిద్దరూ కలిసి ఎన్ని గంటల్లో ఫిల్ చేస్తారంటే 11.2 అవర్స్లో ఫిల్ చేస్తారు. అవునా కదా? సో అలా వీళ్ళిద్దరూ కలిసి ఎన్ని అవర్స్, 11.2 అవర్స్ అనమాట. సో వీళ్ళిద్దరికి టైం ఎంత పడుతుంది, 11.2 అవర్స్. కానీ వీళ్ళతో పాటు లీకేజ్ ఉంటే అప్పుడు 48 మినిట్స్ ఎక్కువ పడుతుంది. అంటే ఈ 11.2 అను ఇది ఒక 48 మినిట్స్ అనమాట. ఓకేనా? సో చూడండి, 11.2 అవర్స్ ప్లస్ 48 మినిట్స్ అనమాట. సో మినిట్స్ని అవర్స్లో కన్వర్ట్ చేయాలంటే బై 60 చేయాలి. సో ఇక్కడ 11.2 అవర్స్, ఇక్కడ 48 మినిట్స్ బై 60 చేస్తే అవర్స్లో కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 12 ఇక్కడ ఎన్ని టైమ్స్, 4 టైమ్స్, 12 ఇక్కడ 5 టైమ్స్. సో 4/5 అంటే ఎంత అవుతుంది, 0.8 అని కదా. సో 12.2 అను ఇక్కడ ఒక 0.8, ఇక్కడ ఒక 0.8. సో టోటల్గా ఎంత అవుతుంది, 12 అవర్స్ అవుతుంది. అవునా కదా? సో టోటల్గా ఎంత అవుతుంది అంటే 12 అవర్స్ ఆఫ్ టైం అయితే ఇక్కడ పడుతుంది, ఇక్కడ 12 అవర్స్ అనమాట. అంటే వీళ్ళిద్దరూ కలిసి పనిచేస్తే 11.2 అవర్స్ పడితే ఇక్కడ లీకేజ్ కూడా యాడ్ అయితే ఇంకొక 48 మినిట్స్ ఎక్స్ట్రా, నథింగ్ బట్ 12 అవర్స్ అయితే టైం పడుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే టైమ్స్కి రేషియో కడతాం. రేషియో కడితే ఏమవుతుందో చూడండి, ఇక్కడ ఇంటూ 10 చేయండి, ఇక్కడ ఇంటూ 10 చేయి, అలాగే ఇక్కడ కూడా ఇంటూ 10 చేయి. ఏమవుతుంది, ఇక్కడ ఇది 112 అవుతుందా, 112, ఇదేమో 120 అవుతుంది. ఇక్కడ మనకి 8 పోతుంది చూడండి, 8 ఇక్కడ 11లో 1 టైం పోతుంది, 3 మిగులుతుంది, 32 అవుతుంది, అంటే 14 అవుతుంది. అలాగే ఇక్కడ 8 ఎన్ని టైమ్స్ పోతుంది, 8 ఇక్కడ 1 టైం పోతుంది, 4 మిగులుతుంది, 40 అవుతుంది, అంటే 5 టైమ్స్ అనమాట. అలా టైమ్స్కి రేషియో ఎంత, 14:15. అవునా కదా? టైమ్స్కి రేషియో ఎంత అంటే 14:15. అప్పుడు ఎఫిషియన్సీలు ఏమవుతాయి, ఎఫిషియన్సీలు దీనికి ఇన్వర్స్ అవుతాయి, అంటే 15:14 అవుతుంది, 15:14 అవుతుంది. అంటే ఇక్కడ సింపుల్గా ఎఫిషియన్సీ అంటే ఇక్కడ అవర్స్లో ఇచ్చాడు కాబట్టి 1 అవర్కి ఎంత వర్క్ చేస్తామో అదనమాట. మరి వీళ్ళిద్దరూ 1 అవర్లో ఎంత ఫిల్ చేస్తారు, వీళ్ళిద్దరూ ఫిల్ చేసేవాళ్ళే కదా. సో 1 అవర్లో 15 యూనిట్స్ అయితే ఫిల్ చేస్తారు, లేదా లీటర్స్ అనుకోండి. సో 1 అవర్లో 15 లీటర్స్ ఫిల్ చేస్తారు. వీళ్ళ ముగ్గురు 1 అవర్లో 14 లీటర్స్ అయితే ఫిల్ చేస్తారు. అవునా కదా? సో ఇక్కడ చెప్పండి, నాకు క్లియర్గా చెప్పండి, వీళ్ళిద్దరూ కలిసి 1 అవర్లో ఎంత ఫిల్ చేస్తారు, 15 లీటర్స్ ఫిల్ చేస్తారు. కానీ వీళ్ళ ముగ్గురు కలిసినప్పుడు 14 లీటర్సే ఫిల్ అవుతుంది. అంటే 1 లీటర్ ఫిల్ అవ్వట్లేదు. 1 లీటర్ ఎందుకు ఫిల్ అవ్వట్లేదు, ఆ 1 లీటర్ ఖచ్చితంగా వీడే ఎంటీ చేస్తున్నాడు. అవునా కదా? వీడు ఎంటీ చేసేవాడు, లీకేజ్ అనేవాడు. సో వీడు ఈ 1 లీటర్ని ఎంటీ చేస్తున్నాడు. ఎంటీ చేస్తే 15 లీటర్స్ వీళ్ళిద్దరు ఫిల్ చేస్తే 1 లీటర్ వీడు ఎంటీ చేస్తాడు. అలా వీడి యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుందంటే 1 అవుతుంది. మైనస్ ఎందుకంటే ఎంటీ చేస్తున్నాడు కాబట్టి. ఓకేనా? సో అలా వీడి యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 1 అనమాట. అర్థమైందా? సో ఇప్పుడు టోటల్ వర్క్ తెలియాలి. టోటల్ వర్క్ అంటే ఇక్కడ తొట్టి యొక్క టోటల్ కెపాసిటీ అనమాట. సో టోటల్ వర్క్ అంటే మనం ఏం చేస్తాం,
చేస్తాం, టైం పీరియడ్ ఇంటూ ఎఫిషియన్సీ ఈ రెండు తీసుకోవచ్చు, లేదా ఇక్కడ టైం పీరియడ్ ఇంటూ ఎఫిషియన్సీ ఇదైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఈ రెండు తీసుకోవచ్చు, ఈ రెండు తీసుకోవచ్చు, ఏది తీసుకున్నా నో ప్రాబ్లం. అలా మనకి టోటల్ వర్క్ వస్తుంది, నథింగ్ బట్ టోటల్ కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ వస్తుంది అనమాట. ఓకేనా. సో చూడండి ఇక్కడ నేను ఈ రెండు తీసుకుంటున్నా. సో టోటల్ వర్క్ ఏమవుతుందంటే ఇక్కడ చూడండి జాగ్రత్తగా, టోటల్ వర్క్ ఏమవుతుంది 12 × 14. అయితే ఇక్కడ మనల్ని ఏం అడుగుతున్నాడు అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వెన్ ద సీజన్ ఈజ్ ఫుల్ ఇన్ హౌ మచ్ టైమ్ విల్ ద లీక్ ఎంటీ ఇఫ్ నో పైప్ ఈజ్ ఓపెన్. అంటే ఇక్కడ ఈ తొట్టు మొత్తం ఫుల్ అయి ఉంటే, అలాగే ఇక్కడ ఏ పైపు ఓపెన్ చేయలేదు అనమాట, అలా కనుక ఉంటే అప్పుడు ఈ లీకేజ్ అనేది ఈ టోటల్ తొట్టి మొత్తాన్ని ఎన్ని గంటల్లో ఎంటీ చేయగలదు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో టైం అడుగుతున్నాడు. సో ఇక్కడ లీకేజ్ ఏం చేయాలి, ఈ తొట్టి మొత్తాన్ని ఎంటీ చేయాలి. సో ఇది లీకేజ్ చేయాల్సిన వర్క్ అనమాట. సో ఇక్కడ మనల్ని అడుగుతుంది ఏంటి, టైం అనమాట. సో చేయాల్సిన వర్క్ ఇది బై దేని యొక్క ఎఫిషియన్సీ వేయాలి, ఇక్కడ లీకేజ్ కదా ఎంటీ చేస్తుంది, సో దాని యొక్క ఎఫిషియన్సీ వేయాలి. ఎంత అంటే 1 కదా, సో 1 అనమాట. అలా ఇక్కడ టోటల్ టైం వస్తుంది. ఇదేమవుతుంది, టోటల్ టైం అవుతుంది అనమాట. టైం ఎంత అంటే 12 × 14. సో 12 × 14 అంటే ఎంత అవుతుంది, 2 4s 8 కదా. సో 2 4s 8 అంటే లాస్ట్లో 8 ఉండాలి, లాస్ట్లో 8 లేదు, లాస్ట్లో 8 లేదు, లాస్ట్లో 8 లేదు. ఇదిగోండి 168 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఇక్కడ అర్థమైందా, ఇక్కడ ఏమంటున్నాడు, వెన్ సీజన్ ఈజ్ ఫుల్ అంటున్నాడు. అంటే ఇక్కడ తొట్టి అనేది ఫుల్గా ఉంది. సో దాని యొక్క టోటల్ కెపాసిటీ ఇదే కదా. సో దీన్ని మొత్తాన్ని లీక్ అనేది ఎంటీ చేయాలి. సో ఎంటీ చేయాలి కాబట్టి చేయాల్సిన వర్క్ ఇది, అవునా కదా. లీక్ అనేది దీని మొత్తాన్ని ఎంటీ చేయాలి. సో చేయాల్సిన వర్క్ ఇది బై దేని యొక్క ఎఫిషియన్సీ వేయాలి, లీక్ యొక్క ఎఫిషియన్సీ వేయాలి. సో వేస్తే ఆ లీక్కి ఎంత టైం పడుతుందో తెలిసిపోతుంది. ఎంత టైం అంటే ఇక్కడ చూస్తే మనకి 168 అనమాట. సో 168 hours అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ఇఫ్ ఏబీ ఈక్వల్ టు x+3, బీసీ ఈక్వల్ టు 2x అండ్ ఏసీ ఈక్వల్ టు 4x - 5 దెన్ ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ x డస్ బి లై ఆన్ ఏసీ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏబీ ఈక్వల్ టు x+3, బీసీ ఈక్వల్ టు 2x మరియు ఏసీ ఈక్వల్ టు 4x - 5 అయితే x యొక్క ఎంత విలువకు బి ఏసీపై ఉంటుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఏబీ వాల్యూ ఇచ్చాడు ఎంత అంటే x+3, అలాగే బీసీ వాల్యూ 2x ఇచ్చాడు, ఏసీ వాల్యూ 4x - 5 ఇచ్చాడు అనమాట. సో ఇచ్చేసి ఇక్కడ ఏమన్నాడు, x యొక్క ఏ వాల్యూకి బి అనేది ఏసీ మీద ఉంటుంది అంటున్నాడు. ఓకేనా. x యొక్క ఏ వాల్యూకి అంటే xకి సంబంధించిన ఏ వాల్యూ పెడితే బి అనేది ఏసీ మీద ఉంటుంది అంటున్నాడు. మరి ఇక్కడ బి అనేది ఏసీ మీద ఉండాలి, అవునా కదా. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు సపోజ్ ఈ లైన్ ఏసీ అనుకుందాం. ఓకేనా. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇది ఏసీ అనుకుందాం, ఇది ఏసీ. అయితే ఇప్పుడు కండిషన్ ఏంటి, బి అనేది ఏసీ మీద ఉండాలి. అంటే లైక్ ఇదిగోండి సపోజ్ ఇక్కడ ఉంది అనుకుందాం. సో బి అనేది ఏసీ మీద ఉండాలి. సో ఇలా ఉండాలి అంటే ఎక్స్ వాల్యూ ఏమవుతుంది అంటున్నాడు. సో ఇప్పుడు ఏసీ మీద బి అనేది ఉందంటే కండిషన్ ఏమవుతుందో చూడండి. ఇక్కడ మనకేమి ఇచ్చాడు అంటే చూడండి, ఏబి ఇచ్చాడు. ఏబి ఎంత అంటే ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత అంటే x+3. అలాగే ఇక్కడ ఏమి ఇచ్చాడు, బీసీ ఇచ్చాడు. బీసీ ఎంత అంటే ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అంటే 2x ఇచ్చాడు. అలాగే ఏసీ చేశాడు కంప్లీట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు అంటే 4x - 5 ఇచ్చాడు, అవునా. మరి ఇక్కడ బి అనేది ఏసీ మీద ఉంటుంది కాబట్టి ఏమవ్వాలి ఇక్కడ కండిషను, ఏబి ప్లస్ బీసీ. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఏబి ప్లస్ బీసీ ఈక్వల్ టు ఏమవ్వాలి, ఇక్కడ ఏబి అంటే ఇదిగోండి ఇది, బీసీ అంటే ఇదిగోండి ఇది. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, డైరెక్ట్గా టోటల్ లెంత్ ఏసీ వస్తుంది, అవునా కదా. సో అలా ఏబీ ప్లస్ బీసీ ఈక్వల్ టు డైరెక్ట్గా ఏసీ. సో ఈ కండిషన్ వాడుకుంటే ఎక్స్ వాల్యూ తెలిసిపోతుంది. మరి ఇక్కడ చెప్పండి, ఇక్కడ ఏబీ అంటే మనందరూ తెలుసు ఎంత, x+3. అలాగే బీసీ అంటే మనందరూ తెలుసు ఎంత, 2x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏసీ అంటే మనందరూ తెలుసు 4x - 5. అయిపోయింది ఆన్సర్. ఇంకా ఇక్కడ ఏమవుతుంది, 3x + 3 అవుతుందా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 4x - 5 అవుతుందా, 4x - 5. సో ఎక్స్ ఏమవుతుంది, డైరెక్ట్గా ఇది అటు బట్టుకెళ్ళు, ఇది ఇటు బట్టుకెళ్ళు. అప్పుడు ఏమవుతుందంటే 4x - 3x ఎక్స్ అవుతుందా ఈక్వల్ టు 3 + 5 8 అవుతుందా, 8 అనమాట. అలా ఎక్స్ వాల్యూ ఎంత ఉండాలంటే 8 ఉండాలి. అలా ఉంటేనే ఇక్కడ ఏసీ మీద బి అనేది ఉంటుంది, ఓకేనా. సో అలా ఎక్స్ వాల్యూ ఎంత అంటే 8 అనమాట.
చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ఏ క్లాస్ ఆఫ్ 39 స్టూడెంట్స్ అపియర్డ్ ఇన్ ఎ టెస్ట్ ద యావరేజ్ స్కోర్ ఆఫ్ 12 స్టూడెంట్స్ ఈజ్ 80 అండ్ దట్ ఆఫ్ ద రెస్ట్ ఈజ్ 75 వాట్ ఈస్ ద యావరేజ్ స్కోర్ ఆఫ్ ద క్లాస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక తరగతిలో 30 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. 12 మంది విద్యార్థుల సగటు స్కోరు 80 మరియు మిగిలిన వారి సగటు స్కోరు 75. ఆ తరగతి సగటు స్కోర్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ క్లాస్లో మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 30 స్టూడెంట్స్ ఉన్నారు. ఓకేనా, వీళ్ళందరూ ఒక ఎగ్జామ్ అయితే రాశారనమాట. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, యావరేజ్ స్కోర్ ఆఫ్ 12 స్టూడెంట్స్ ఈజ్ 80. సో ఈ 30 స్టూడెంట్స్లో 12 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 12 స్టూడెంట్స్ యొక్క యావరేజ్, ఇది యావరేజ్ అనమాట. యావరేజ్ ఎంత ఇచ్చాడంటే మనకి 80 ఇచ్చాడు, అవునా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు అండ్ దట్ ఆఫ్ ద రెస్ట్ ఈజ్ 75. రెస్ట్ అంటే టోటల్ 30 స్టూడెంట్స్, అందులో 12 స్టూడెంట్స్ ఇక్కడ అయిపోయారు. రెస్ట్ అంటే ఎవరు? ఇంకా 18 స్టూడెంట్స్ అయినా కదా. సో ఈ 18 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఎంత? ఈజ్ 75 అన్నాడు. ఈజ్ 75 అంటున్నాడు. మనల్ని ఏమడుగుతున్నాడు? వాట్ ఈస్ ద యావరేజ్ స్కోర్ ఆఫ్ ద క్లాస్ అని అడుగుతున్నాడు. అంటే సింపుల్గా ఈ టోటల్ యావరేజ్ అడుగుతున్నాడు అనమాట. టోటల్ అంటే మొత్తం ఈ 30 మెంబర్స్ యొక్క టోటల్ యావరేజ్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. సో సింపుల్ క్వశ్చన్. చూడండి ఇక్కడ ఏం చేస్తాం, టోటల్ యావరేజ్ అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఏమన్నా ఉంటే మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 6 పోతుంది కదా, 6 ఇక్కడ 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 6 ఇక్కడ 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 6 ఇక్కడ 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఇంకా 12, 18, 30 మనకు అనవసరం. ఇప్పుడు మనకు కనపడేవి 2, 3, 5 మాత్రమే. ఓకేనా. సో వీళ్ళందరి యొక్క టోటల్ యావరేజ్ అడుగుతున్నాడు. మరి మనకి టోటల్ యావరేజ్ తెలుసా? తెలియదు కదా. తెలియనప్పుడు ఏం చేయాలి? ఇక్కడున్న నెంబర్స్కి దగ్గరగా ఉండే నెంబర్ తీసుకోవాలి. ఏదైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకేనా. నేనేం చేస్తానంటే నేను 75 తీసుకుంటున్నా, నా ఇష్టం. ఓకేనా. సో ఇది 75 తీసుకుంటున్నా. మరి 75 తీసుకున్నాను అంటే మీనింగ్ ఏంటి? ఇది 75 ఉండాలి, ఇది కూడా 75 ఉండాలి, అవునా కదా. సో ఇదేమో 75 లేదు, 75 కంటే 5 ఎక్కువ ఉంది కాబట్టి +5. అలా ఎంతమందికి? 2 మెంబర్స్కి. మళ్ళీ 12 వేయకూడదు, 2 మెంబర్స్కి వేయాలి. సో ఎంతమంది కంటే 2 మెంబర్స్ కాబట్టి × 2 ఎంత అవుతుంది? ఇక్కడ +10 అవుతుందా? +10 అవుతుంది. అలాగే ఇక్కడ ఎగ్జాక్ట్గా 75 ఉంది కాబట్టి 0 పెట్టి వదిలేసేయి. ఇప్పుడు చెప్పండి నాకు 5 ఎలా వస్తుంది? 5 ఎలా వస్తుంది అంటే వీళ్ళిద్దరిని యాడ్ చేస్తే 2ని 3ని యాడ్ చేస్తే నాకు 5 వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా వీళ్ళిద్దరిని యాడ్ చేయాలి. సో +10 +0 అంటే +10 వస్తుంది. ఆ +10 యాజ్ ఇట్ ఈజ్ రాసేసాయి. ఇక్కడ +10 యాజ్ ఇట్ ఈజ్ రాసేసాయి. కానీ ఇక్కడ ఏం చేయాలి? బైలో ఏం వేయాలి? ఇక్కడ ఎంతమంది అయితే ఉంటారో బై అంతమంది వేయాలన్నమాట. ఓకేనా. సో బై ఇక్కడ 5 మెంబర్స్ కదా ఉంది, సో బై 5 అనమాట. ఓకేనా. మళ్ళీ 30 వేసారంటే ఆన్సర్ ఎగిరిపోయేది. చెప్పేందాకే క్యాన్సిల్ చేసిన తర్వాత ఇంక మనకు కనపడేవి ఈ 3, ఇంకా మిగతావి ఇవి మర్చిపోవాలి. ఓకేనా. సో బై 5 వేయాలి. సో ఇక్కడ క్యాన్సిల్ అయితే ఏమవుతుందో చూడండి. క్యాన్సిల్ అయితే ఏమవుతుంది? 5 1 టైమ్, 5 ఇక్కడ 2 టైమ్స్, 75 + 2 అంటే 77 అవుతుంది అనమాట. అలా టోటల్ క్లాస్ యొక్క యావరేజ్ ఎంత అవుతుందంటే 77 అవుతుంది. దట్ ఈజ్ ఆప్షన్ 3 అనమాట. అర్థమైందా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ నంబర్స్ ఆర్ కోప్రైమ్స్ అంటున్నాడు. కింది సంఖ్యల జతలలో ఏవి సహప్రధాన సంఖ్యలు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి 4 పెయిర్స్ ఇచ్చాడనమాట. ఓకేనా. సో 4 పెయిర్స్లో ఏవి కోప్రైమ్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ కోప్రైమ్ అంటే మీ అందరూ తెలుసు ఏంటి? ఏ నెంబర్స్కి అయితే HCF 1 ఉంటుందో, ఏ నెంబర్స్కి అయితే HCF 1 ఉంటుందో వాటిల్ని మనం కోప్రైమ్స్ అనేసి పిలుస్తాం. ఏ నెంబర్స్కి అయితే గసాబా 1 ఉంటుందో వాటిల్ని మనం కోప్రైమ్స్ అనేసి పిలుస్తాం. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. HCF 1 అంటే మీనింగ్ ఏంటి? ఇంకా ఆ నెంబర్స్లో 1 కాకుండా మిగిలినవి ఏ నెంబర్ కూడా క్యాన్సిల్ అవ్వకూడదు. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు 2 4 ఉందనుకోండి, వీటిలో 1 కాకుండా 2 కూడా క్యాన్సిల్ అయ్యింది. 2 ఇక్కడ 1 టైం క్యాన్సిల్ అయ్యింది, 2 ఇక్కడ 2 టైమ్స్ క్యాన్సిల్ అయ్యింది. ఇలా ఉండకూడదు, 1 మాత్రమే క్యాన్సిల్ అవ్వాలి. అంటే సపోజ్ ఇక్కడ 3 4 ఉందనుకోండి, 3 4లో 1 కాకుండా ఇంకేమీ క్యాన్సిల్ అవ్వదు, 1 క్యాన్సిల్ అయ్యింది, ఇంకా అంతకుమించి ఏమీ క్యాన్సిల్ అవ్వదు. బట్ ఇక్కడ 10 15 తీసుకుంటే 5 క్యాన్సిల్ అవుద్ది, 5 2 టైమ్స్, 5 ఇక్కడ 3 టైమ్స్. ఇలా ఉండకూడదు, ఏ నెంబరు క్యాన్సిల్ అవ్వకుండా ఉండాలి. 1 కాకుండా ఏ నెంబరు క్యాన్సిల్ అవ్వకూడదు అనమాట. ఓకేనా. సో అలాంటి నెంబర్స్ని మనం ఏమంటాం అంటే కోప్రైమ్స్ అంటాం. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే 34 35 ఈ రెండిట్లో 1 కాకుండా ఇంకేమీ క్యాన్సిల్ అవ్వదు, ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ 17 170, 17 170లో 17 క్యాన్సిల్ అవుతుంది, 17 ఇక్కడ 1 టైం క్యాన్సిల్ అవుతుంది, 17 ఇక్కడ 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మరి క్యాన్సిల్ అవ్వకూడదు కదా. సో 1 కాకుండా ఏ నెంబరు క్యాన్సిల్ అవ్వకూడదు, సో రాంగ్ ఆప్షన్. అలాగే ఇక్కడ 6 క్యాన్సిల్ అవుతుంది, 2 క్యాన్సిల్ అవుతుంది, మనకి 6 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 6 ఇక్కడ 3 టైమ్స్, మనకి క్యాన్సిల్ అవ్వకూడదు, 1 కాకుండా ఏ నెంబరు క్యాన్సిల్ అవ్వకూడదు, సో రాంగ్ ఆప్షన్. అలాగే ఇక్కడ 7 14, 7 క్యాన్సిల్ అవుతుంది, క్యాన్సిల్ అవ్వకూడదు కదా, సో రాంగ్ ఆప్షన్. అలా మనకి 34 35 అనేది ఆన్సర్ అవుతుంది. ఇంకా బండ గుర్తు చెప్పనా? ఇంకా బండ గుర్తు ఏంటంటే
ఏమంటున్నాడంటే ఇక్కడ డిఫరెన్స్ 1తో ఇక్కడ ఉంటాయి కదా నెంబర్స్, అంటే లైక్ ఇప్పుడు 1 2 డిఫరెన్స్ ఎంత 1, అలాగే 2 3 డిఫరెన్స్ ఎంత 1, అలాగే నెక్స్ట్ వచ్చేసరికి 6 7 డిఫరెన్స్ ఎంత 1, 9 అలాగే 10 డిఫరెన్స్ ఎంత 1, అలా డిఫరెన్స్ 1 1 ఉంటాయి చూసారా నెంబర్స్లో. సో ఇలాంటి నెంబర్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా కోప్రైమ్ అయిపోతాయి, ఏమైపోతాయి కోప్రైమ్ అయిపోతాయి అనమాట. ఎందుకంటే ఇక్కడ ఈ రెండిట్లో 1 కాకుండా ఇంకే నెంబర్ క్యాన్సిల్ అవ్వదు, ఇక్కడ కూడా అంతే 1 కాకుండా ఇంకే నెంబర్ క్యాన్సిల్ అవ్వదు, ఛాన్స్ ఉండదు అనమాట. సో అలా డిఫరెన్స్ 1 ఉన్న వాటికి ఇక్కడ పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి కదా డిఫరెన్స్ 1, సో అవన్నీ కోప్రైమ్స్ అయిపోతాయి అనమాట. సో అలా ఇక్కడ 34 35 ఈ రెండు పక్క పక్క నెంబర్సే కదా, సో కోప్రైమ్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఇఫ్ 3x మైనస్ 2y ఈక్వల్ టు 10 అండ్ xy ఈక్వల్ టు 11 ద వాల్యూ ఆఫ్ 27x³ మైనస్ 8y³ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 3x మైనస్ 2y ఈక్వల్ టు 10 మరియు xy ఈక్వల్ టు 11 అయితే 27x³ మైనస్ 8y³ విలువ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, ఈ రెండు ఇచ్చేసాడు 3x మైనస్ 2y ఈక్వల్ టు 10 ఒకటి, అలాగే xy ఈక్వల్ టు 11 ఒకటి, ఈ రెండు కండిషన్స్ ఇచ్చేసి మనల్ని ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఆ వాల్యూ ఏంటి 27x³ మైనస్ 8y³, ఇదే కదా మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది. సో ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు, దీన్ని 3³ రాసుకోవచ్చు. 3³ ఇంటూ x³ అంటే 3x హోల్ క్యూబ్గా రాసుకోవచ్చు కదా. సో 3x హోల్ క్యూబ్ అనమాట, 3x హోల్ క్యూబ్గా రాసుకోవచ్చు. మైనస్ ఇక్కడ 8ని 2³ రాసుకోవచ్చు కదా, 2³ ఇంటూ y³ అంటే 2y హోల్ క్యూబ్గా రాసుకోవచ్చు. సో మైనస్ 2y హోల్ క్యూబ్గా రాసుకోవచ్చు. మరి ఇక్కడ చెప్పండి ఇది ఏ ఫార్మేట్లో ఉంది, ఏ ఫార్మేట్లో ఉందంటే a³ మైనస్ b³ అనే ఫార్మేట్లో ఉంది, అవునా కదా. a³ మైనస్ b³ అనే ఫార్మేట్లో ఉంది. మనకు ఒక ఫార్ములా ఉంది, ఏంటి ఆ ఫార్ములా అంటే a మైనస్ b హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు a మైనస్ b హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు a³ మైనస్ b³ మైనస్ 3ab ఇంటూ a మైనస్ b. ఓకేనా, ఇది ఫార్ములా. మామూలుగా అయితే ఏం చేస్తాం, a³ మైనస్ b³ మైనస్ 3a² ప్లస్ 3ab² అనేసి రాస్తాం, అవునా కదా. కానీ స్ప్లిట్ చేస్తే దాన్ని కామన్ తీసుకుంటే 3ab ఇంటూ a మైనస్ b వస్తుంది అనమాట, ఇది కండిషన్. ఓకేనా. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, a³ మైనస్ b³ ఈ వాల్యూ కావాలి. సో ఇక్కడ నుంచి a³ మైనస్ b³ అంటే ఏమవుతుంది, ఈ వాల్యూ తీసుకొని ఇది అటు పంపించేసాయి. అప్పుడు a³ మైనస్ b³ అంటే ఏమవుతుంది, a మైనస్ b హోల్ క్యూబ్, a మైనస్ b హోల్ క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ a మైనస్ b, 3ab ఇంటూ a మైనస్ b. వేరే ఇక్కడ a అంటే 3x కదా. సో ఏమవుతుంది ఇక్కడ 3x మైనస్ b అంటే 2y హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ a అంటే 3x, b అంటే 2y ఇంటూ a మైనస్ b అంటే 3x మైనస్ 2y, అవునా కదా. సో ఇక్కడ ఏ వాల్యూ b వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి, అవునా. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమవుతుందంటే 3x మైనస్ 2y అంటే ఎంత ఇచ్చాడు మనకి, 10 ఇచ్చాడు. మరి 10కి క్యూబ్ కదా, సో ఎంత అవుతుంది 1000 అవుతుందా, 1000 అవుతుంది. ప్లస్ ఇక్కడ చూడండి 3 ఇంటూ 3 9 ఇంటూ 2 ఎంత 18 అవుతుందా, 18 ఇంటూ xy ఉంది, xy అంటే మనకి ఇచ్చాడు 11 ఇచ్చాడు, అవునా. సో 18 ఇంటూ 11 ఇంటూ 3x మైనస్ 2y అంటే మనకి ఎంత ఉంది 10 ఉందా, ఇంటూ 10 అనమాట. ఓకేనా. సో 1000 ప్లస్ 18 ఇంటూ 11 ఇంటూ 10 అనమాట. మరి ఇక్కడ 18 ఇంటూ 11 అంటే 1 ఇంటూ 18 18, 1 ఇంటూ 18 18 ఎంత అవుతుంది 198 అవుతుందా, 198 ఇంటూ 10 అనమాట. అంటే 198 ఇంటూ 10 అంటే 1980, ఇది ఒక 1000 ఎంత అవుతుంది 2980 అవుతుందా, 2980 అవుతుందా, 2980 అవుతుంది. అలా మనకి ఇక్కడ ఈ వాల్యూ ఏమవుతుంది అంటే 2980, దట్ ఈజ్ ఆప్షన్ 1 అనమాట. ఓకేనా. ఈ వాల్యూ అంటే ఏంటి 27x³ మైనస్ 8y³ అనమాట. అలా ఫైనల్గా ఈ వాల్యూ ఎంత అవుతుంది 2980. అర్థమైందా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ద డయాగ్నల్ అండ్ వన్ సైడ్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ ప్లాట్ ఆర్ 65 మీటర్స్ అండ్ 63 మీటర్స్ రెస్పెక్టివ్లీ, వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగులర్ ప్లాట్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. దీర్ఘ చతురస్రాకార ఫ్లాట్ యొక్క వికర్ణం మరియు ఒక భుజము వరుసగా 65 మీటర్లు మరియు 63 మీటర్లు. దీర్ఘ చతురస్రాకార ఫ్లాట్ యొక్క చుట్టుకొలత ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఒక రెక్టాంగులర్ ఫ్లాట్ ఇచ్చాడు అనమాట. ఇలా ఇది ఒక రెక్టాంగులర్ ఫ్లాట్ అనమాట. ఓకేనా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు దాని యొక్క డయాగ్నల్
అలాగే వన్ సైడ్ అనమాట. రెండు సైడ్స్ ఉంటాయి కదా, రెండు అంటే ఇదిగో ఇది ఒక సైడు ఇది ఒక సైడు, ఈ రెండు సేమ్, ఇది ఒకటిగా కన్సిడర్ చేయాలి. అలాగే ఇది ఒక సైడు ఇది ఒక సైడు, ఈ రెండు సేమ్ సైడ్స్ అనమాట. అలా ఇది ఒక సైడు ఇది ఒక సైడ్స్ అనమాట. అయితే రెండు సైడ్స్ ఉంటాయి కదా, సో వాటిలో ఒకటి ఇచ్చాడు అనమాట. ఓకేనా, అవి ఎలా ఉన్నాయి అంట, ఒకటి 65 ఇంకోటి 63. అయితే రెస్పెక్టివ్లీ అంటున్నాడు. సో ఫస్ట్ డయాగ్నల్ తర్వాత సైడ్, ఇది వచ్చేసరికి డయాగ్నల్, ఇది వన్ ఆఫ్ ద సైడ్స్ అనమాట. సో డయాగ్నల్ అంటే ఇదే కదా, ఎంత అంటే మనకి ఇచ్చింది 65 ఇచ్చాడు. రెండు సైడ్స్లో ఏదో ఒకటి, ఇదేం తీసుకోవచ్చు ఇదేం తీసుకోవచ్చు, నేను ఇది తీసుకుంటున్నా. ఓకేనా, మీరు ఇదేం తీసుకోవచ్చు. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమడుతున్నాడు, వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగులర్. సో దీని యొక్క చుట్టుకొలత ఎంత, పెరిమీటర్ ఎంత అంటున్నాడు. సో పెరిమీటర్ తెలియాలంటే ఇంకొక సైడ్ కూడా తెలియదు కదా. సో ఇది 63, ఆటోమేటిక్గా ఇది కూడా 63 అవుతుంది. అవునా, మరి ఇది తెలియాలంటే ఏం చేయాలంటే బై యూజింగ్ పైథాగరస్ థియరం మనం ఏం చెప్పొచ్చు అంటే ఇది మనకు తెలియదు ఎక్స్ అనుకోండి, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ అనమాట. ఓకేనా, సో భుజమో స్క్వేర్ ప్లస్ భుజమో స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు కర్ణమో స్క్వేర్. అవునా కదా. సో ఇక్కడ చెప్పండి, ఇక్కడ చెప్తే 63 స్క్వేరా, సో 63 స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్, డయాగ్నల్ స్క్వేర్ అనమాట. ఓకేనా, సో 65 స్క్వేర్ అవుతుంది. సో దీన్ని బట్టి ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది, 65 స్క్వేర్ మైనస్ 63 స్క్వేర్. చాలామంది మళ్ళీ ఇదంతా సాల్వ్ చేస్తారు, 65 స్క్వేర్ కనుక్కుంటారు, 63 స్క్వేర్ కనుక్కుంటారు. అదంతా ఎందుకు, అదంతా వద్దు, సింపుల్గా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి అంటే ఎంత అవుతుంది, ఏ ప్లస్ బి అంటే 65 ప్లస్ 63 ఎంత అవుతుంది, 128 అవుతుందా, 128 ఇంటూ ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి ఇది, ఏ మైనస్ బి ఎంత అవుతుంది, 65 మైనస్ 63 అంటే 2 అవుతుంది అనమాట. మరి 2 ఇంటూ 128 అంటే 256 అవుతుందా, 256 అవుతుంది. సో అలా ఎక్స్ స్క్వేర్ అనేది 256, ఎక్స్ అంటే రూట్ 256 ఎంత అవుతుంది అంటే 16 అవుతుందా, 16 అవుతుంది. అలా ఎక్స్ ఎంత అవుతుంది, 16. మరి ఇది 16 అయితే ఆటోమేటిక్గా ఇది కూడా 16 అవుతుంది. మనల్ని ఏమడుతున్నాడు, చుట్టుకొలత అడుగుతున్నాడు. చుట్టుకొలత అంటే ఈ ఉన్న సైడ్స్ మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి చుట్టుకొలత వస్తుంది. సో ఇక్కడ రెండు సైడ్స్, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 32 వస్తుందా, 32. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత, 126 అవుతుందా, 126. సో మొత్తం 4 సైడ్స్ని యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 158 అవుతుందా, 158 మీటర్స్ అనమాట. సో 158 అనేది ఆన్సర్ అవుతుంది. మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి పెరిమీటర్ వస్తుంది. మళ్ళీ దీనికోసం ఫార్ములా 2 ఇంటూ ఎల్ ప్లస్ బి, ఇదంతా ఎందుకు. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఈస్ ద క్లోజెస్ట్ అప్రాక్సిమేట్ వాల్యూ విచ్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ అనేసి మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, కింది సమీకరణంలో ప్రశ్న గుర్తు స్థానంలో వచ్చే సమీప ఉజ్జాయింపు విలువ కింది ఎంపికలలో ఏది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే సింపుల్గా ఇక్కడ ఈ క్వశ్చన్ మార్క్ ఉంది చూసారా, దీంట్లో వచ్చే అప్రాక్సిమేట్ వాల్యూ ఏంటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే ఇక్కడ మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఉంది కదా, సో దీనికి సంబంధించిన అప్రాక్సిమేట్ వాల్యూ ఏంటి అనేసి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ అప్రాక్సిమేట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అంతేకాని సింప్లిఫై అనేసి ఎక్కడ ఇవ్వాల, అప్రాక్సిమేట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అప్రాక్సిమేట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే మీరు డిజిటల్ సమ్ని ఉపయోగించకూడదు, అదేవిధంగా లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ కూడా చేయకూడదు. ఎందుకంటే అప్రాక్సిమేట్ వాల్యూ అంటే అది ఇప్పుడు 6.87 ఉంది, ఇది అప్రాక్సిమేట్గా అంటే ఏం చదువుతాం, 6.9 అని చదువుతాం. అవునా కదా. సో 6.87 అంటే అప్రాక్సిమేట్గా 6.9 అంటాం, కానీ దీనికి డిజిటల్ సమ్లు రెండు ఈక్వల్ అవ్వవు కదా. సో అలాంటప్పుడు మనం డిజిటల్ సమ్ని ఉపయోగించకూడదు. ఇక్కడ పోనీ డిజిటల్ సమ్ అప్లై చేయండి, ఇక్కడ అప్లై చేస్తే ఏమొస్తుందో చూడండి, ఇక్కడ 6 ఇక్కడ 8 ఎంత అవుతుంది, 14 అవుతుందా, 14 7 ఎంత అవుతుంది, 21 అంటే డిజిటల్ సమ్ 3 వస్తుంది ఇక్కడ. అవునా కదా. సో డిజిటల్ సమ్ 3 వస్తుంది. పోనీ ఇక్కడ చూడండి, ఇక్కడ దీనికి అప్రాక్సిమేట్గా ఈ రెండు ఈక్వల్, సో దీనికి చూస్తే ఏమవుతుంది, దీనికి 6 అవుతుంది, మరి రెండు ఈక్వలా, అందుకే డిజిటల్ సమ్ని మనం అప్లై చేయకూడదు. అలాగే ఇక్కడ లాస్ట్ డిజిట్ వెరిఫై చేయండి, వెరిఫై చేస్తే ఏమవుతుంది, ఇక్కడ లాస్ట్ డిజిట్ 7 వచ్చింది, దీనికి అప్రాక్సిమేట్గా ఈక్వల్ అయిన వాల్యూ ఏంటి, 6.9. అవునా, మరి దీనికి లాస్ట్ డిజిట్ వెరిఫై చేయండి, ఇక్కడ 9 ఉంది, మరి 7 9 ఈక్వల్ అవుతాయా, అవ్వవు కదా. అందుకే డిజిటల్ సమ్ని అప్లై చేయకూడదు, లాస్ట్ డిజిట్ కూడా వెరిఫై చేయకూడదు. ఇప్పుడు అప్రాక్సిమేట్ వాల్యూస్ అంటే ఈ రెండింటిని మనం ఎలాంటి పరిస్థితుల్లో కూడా యూజ్ చేయకూడదు. ఓకేనా. సో అది గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ఇంకా మీరు డిజిటల్ సమ్ అప్లై చేసి నాకు ఇది వచ్చింది, దీనికి సెట్ అయింది అని పెట్టారనుకోండి, ఆన్సర్లు ఎగిరిపోతాయి అనమాట. ఓకేనా. అలాగే మీరు లాస్ట్ డిజిట్ కూడా వెరిఫై చేయకూడదు. మరి దీన్ని ఎలా చేయాలని చూడండి, వాడే చెప్తున్నాడు అప్రాక్సిమేట్గా కనుక్కుంటారా బాబు అనేసి చెబుతున్నాడు. సో అలాంటప్పుడు చూడండి, ఇక్కడ ఇది ఎంత అవుతుంది, 26.52 అంటే అప్రాక్సిమేట్గా నేను 27 అనుకుంటా. అవునా. అలాగే ఇక్కడ 3.89 అప్రాక్సిమేట్గా 4 అనుకుంటా, మైనస్ 7.79 అప్రాక్సిమేట్గా 8 అనుకుంటా, ఇంటూ 2 ఇచ్చాడు వాడే, ఇంటూ 2
ప్లస్ 27.39 అప్రాక్సిమేట్గా 27 అనుకుంటా. ఇది దీనికి సంబంధించిన అప్రాక్సిమేట్ వాల్యూ అనమాట. సో ఏమవుతుందో చూడండి, 27 into 4 అంటే 420 80 ప్లస్ 4 7s 28 అంటే 108 అవుతుందా, 108 ప్లస్ ఇక్కడ 27 ఉంది, 27 మైనస్ ఇక్కడ ఎంత 16 అనమాట. ఓకేనా. సో ఇక్కడ 27లోంచి 16 పోతే ఎంత అవుతుంది అంటే మనకి 11 అవుతుందా, 11 అనమాట. సో ఇదంతా 108 11 అంటే ఎంత అవుతుంది, 119 అవుతుంది. సో అప్రాక్సిమేట్గా మనకు వచ్చింది, అంతేగాని ఇది ఎగ్జాక్ట్ అని కాదు. అప్రాక్సిమేట్గా ఎంత అంటే 119కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా. లేదు ఎగ్జాక్ట్గా ఆన్సర్ వచ్చింది అనుకోండి, నేను ఏదైనా గ్యామ్లింగ్ చేశాను అనుకుంటే మీరేం చేస్తారంటే ఇక్కడ 26.52 తీసుకోండి. 26.52 తీసుకొని మీరు దాన్ని అప్రాక్సిమేట్ వాల్యూ ఎలా అనుకుంటారంటే 26 అనుకోండి. ఓకేనా. 26 అనుకోండి, ఇంటూ 4 చేయండి, ఇంటూ 4 మైనస్ 8 ఇంటూ 2 ప్లస్ 27 చేయండి. సో ఏమవుతుంది అప్పుడు 26 ఇంటూ 4 అంటే ఎంత అవుతుంది, 4 20s 80 ప్లస్ 4 6 24 ఎంత అవుతుంది, 104 అవుతుందా, 104 మైనస్ 16 ప్లస్ 27 ఎంత అవుతుంది, ఇది ఇక్కడ ఈ రెండు చేస్తే ఎంత అవుతుంది, 11 అవుతుందా, 11 అవుతుంది. 104 11 అంటే ఎంత అవుతుంది, 115 అవుతుందా, 115 అవుతుందా, 115. మరి 115కి దగ్గరకు ఉన్న ఆప్షన్ ఏంటి, 115కి దగ్గరకు ఉన్న ఆప్షన్ మళ్ళీ 119 అవుతుంది. అవునా కదా. 115 అప్రాక్సిమేట్గా దీన్ని 26 అనుకున్నా, నేను 26 అనుకున్నా, ఇక్కడేమో ఇందాక 27 అనుకున్నాం, అందుకు ఎగ్జాక్ట్ ఆన్సర్ వచ్చింది. పోనీ ఇది ఏదైనా కాదు అనుకుంటే 26 తీసుకోండి, మీరు తీసుకున్నా సరే మనకు 115 వస్తుంది. 115 దేనికి దగ్గరకు ఉంది, 119కి దగ్గరకు ఉంది. ఇది చాలా దూరం ఉంది, ఇది చాలా దూరం ఉంది, ఇది చాలా దూరం ఉంది. సో 115కి దేనికి దగ్గరకు ఉందంటే 119కి దగ్గరకు ఉంది. కాబట్టి అదే మనం ఆప్షన్గా పెట్టాలి, క్లోజెస్ట్ అప్రాక్సిమేట్ వాల్యూ. కాబట్టి అలా మీ ఇష్టం అది, మీరు ఏది తీసుకుంటే అది. 26 అయితే 26 తీసుకోండి, 27 అయితే 27 తీసుకోండి, మీ ఇష్టం అది. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ఫైండ్ ద రూట్స్ ఆఫ్ అనేసి మనకు ఒక ఈక్వేషన్ అయితే ఇచ్చాడు. సో దీని యొక్క మూలాలని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఆ ఈక్వేషన్ ఏంటో చూడండి, 6/x మైనస్ 2/x మైనస్ 1 మైనస్ 1/x మైనస్ 2 ఈక్వల్ టు 0 అనమాట. ఓకేనా. సో ఈ ఈక్వేషన్ యొక్క మూలాలని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, రూట్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. రూట్స్ అంటే ఏంటి, ఎక్స్ వాల్యూస్. అవి కూడా ఎలా ఉండాలి, ఇక్కడ ఎక్స్ బదులు పెట్టినప్పుడు ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వాలి. అంటే ఇక్కడ ఎక్స్ బదులు ఏదైనా వాల్యూ పెట్టామనుకోండి, అది కనుక 0 వస్తే అలాంటి ఎక్స్ వాల్యూస్ని మనం ఏమంటాం, రూట్స్ అనేసి చెప్తాం అనమాట. ఓకేనా. సో ఇక్కడ దీని యొక్క మూలాలని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, రూట్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఫైండ్ అవుట్ చేయమని మనకి కొన్ని రూట్ వాల్యూస్ అయితే ఇచ్చాడనమాట, రూట్స్ అయితే ఇచ్చాడనమాట. సో వీటిల్లో ఎగ్జాక్ట్గా ఏది ఆన్సర్ అనేసి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మరి ఇప్పుడు చెప్పారు రూట్ అంటే ఏంటి, ఇక్కడ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్ అనేది సాటిస్ఫై అవ్వాలి. సో మనం ఆప్షన్ వెరిఫై చేయొచ్చు, లేదంటే దీని నుంచి ఈక్వేషన్ ఫామ్ చేసుకొని దాని నుంచి కూడా తీసుకురావచ్చు. మనం ఏం చేద్దామంటే ఆప్షన్ వెరిఫై చేద్దాం. ఓకేనా. సో చూడండి, మరి ఇక్కడ 4/5 రూటే, ఇక్కడ 3/2 రూటే, 4/3 రూటే, 4/3 రూటే, 4/5 రూటే. సో రూట్స్ కాబట్టి సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఈక్వల్ టు 0 వస్తే ఓకే, 0 రాకపోతే అది రూట్ అవడానికి దానికి వీలు ఉండదు అనమాట. సో చూడండి, ఫస్ట్ నేను 4/5 సబ్స్టిట్యూట్ చేయబోతున్నా. ఓకేనా. ఫస్ట్ కేసులో 4/5ని సబ్స్టిట్యూట్ చేస్తాను. సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వల్ టు 0 రావాలి, మనం ఈక్వల్ టు 0 పెట్టడం కాదు, సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వల్ టు 0 వస్తేనే అది ఆన్సర్ అవుతుంది అనమాట, అంటే ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ చూస్తే ఇక్కడ 6/x బదులు ఎంత, 4/5, ఆ /5 పైకి వెళ్ళిపోతుంది, ఇంటూ 5 అవుతుంది. మైనస్ 2/x బదులు 4/5 మైనస్ 1 మైనస్ 1/x బదులు 4/5 మైనస్ 2. సో చూస్తే ఇక్కడ ఏమవుతుందంటే 1 మినిట్, ఇక చూడండి 2 ఇక్కడ 2 టైమ్స్, 2 ఇక్కడ 3 టైమ్సా. సో 3 5 ఎంత, 15/2 మైనస్ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఎల్సిఎం 5 అవుతుంది కదా, ఎల్సిఎం 5 అనేది పైకి వెళ్ళిపోతుందా, 2 5s 10 అవుతుంది. మైనస్ 4 - 5 ఉంటుంది కదా, సో 4 - 5 ఉంటుంది అనమాట కింద, అర్థమైందా. సో 4 - 5 అంటే -1 ఉంటుంది, -1 అంటే మైనస్ ప్లస్ అయిపోతుంది, అర్థమైందా లేదా. మైనస్ ఇక్కడ ఎల్సిఎం 5 ఉంటుంది కదా, 5 పైకి వెళ్ళిపోతుంది, డివైడెడ్ బై ఇక్కడ ఏముంటుంది 4 - 2 5s 10 ఉంటుందా, 2 5s 10 అంటే 4 - 10 అంటే -6 అవుతుంది. -6 మైనస్ ఆఫ్ మైనస్ అంటే +6 అయిపోతుంది. మరి ఇక్కడ అన్ని వాల్యూస్ పాజిటివ్ వచ్చినాయి కదా, పాజిటివ్ వచ్చినప్పుడు అది 0కి ఈక్వల్ అవుతుందా, అవ్వదు కదా. సో ఇక్కడ 0కి ఈక్వల్ అవ్వదు కాబట్టి 4/5ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0కి ఈక్వల్ అవ్వట్లే, అంటే ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వట్లే. ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వట్లేదంటే 4/5 అనేది రూట్ కాదు. మరి ఇది కానప్పుడు ఆటోమేటిక్గా ఈ ఆప్షన్ ఫెయిల్ అయిపోతుంది. అలాగే ఇదే 4/5 ఉన్న ఈ ఆప్షన్ కూడా ఫెయిల్ అయిపోతుంది. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. అలాగే ఇప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అవ్వాలి. ఇక్కడ ఈ రెండిట్లో ఇక్కడ మిగిలిపోయిన ఈ ఆప్షన్స్లో రెండిట్లో 4/3 కామన్ ఉంది. మరి 4/3 కామన్ ఉన్నప్పుడు దాంట్లో పెట్టి ఉపయోగం ఏముంది, మనకి 4/3 రెండిట్లో ఉంది. మరి 4/3
3 రెండిట్లో తీసుకొచ్చి పెట్టినప్పుడు రెండిట్లోనూ 2 కేసుల్లోనూ సేమ్ వాల్యూ వస్తుంది. అలాంటప్పుడు దీని నుంచి డిసైడ్ చేయలేం. సో డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుందంటే ఇక్కడ డిఫరెంట్గా ఉన్న 3/2 ఒకటి 3/3 ఒకటి 3/2 ఒకటి 3 ఒకటి ఈ రెండు డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అనమాట. సో వీటిల్లో ఏది సాటిస్ఫై చేస్తే అదే డైరెక్ట్గా ఆన్సర్ అయిపోతుంది. ఇక్కడ ఎందుకంటే 4/3 రెండిట్లో కామన్ ఉంది. సో దాన్ని పెడతాం వల్ల మనకి యూజ్ ఉండదు. ఓకేనా. సో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలంటే 3 కానీ 3/2 కానీ సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తే అదే ఆన్సర్ అవుతుంది, లేదంటే మిగిలిపోయిందే ఆన్సర్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ కేసులో మనం ఇక్కడ 3 సబ్స్టిట్యూట్ చేయబోతున్నాం. ఓకేనా. సో చూడండి సెకండ్ కేసు అనమాట. సో ఇక్కడ 3 సబ్స్టిట్యూట్ చేస్తే 6/3 -2/3 - 1 -1/3 - 2. సో చేస్తే ఏమవుతుంది 6/3 అంటే 2 అవుతుంది, -2/2 అవుతుందా అంటే 1 అవుతుంది, -1/1 అవుతుందా 1 అవుతుంది. సో మొత్తం క్యాన్సిల్ అయిపోయి ఏమవుతుంది =0. మరి సాటిస్ఫై చేస్తుందా లేదా? సో 3 సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా ఇదే ఆన్సర్ అయిపోతుంది. అవునా కదా. సో అలా డైరెక్ట్గా ఇదే ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే 4/3 పెడితే ఇక్కడ రెండిట్లో సేమ్ వస్తుంది. అవునా. సో దీన్ని బట్టి డిసైడ్ చేయలేము. 4/3 డిసైడింగ్ ఫ్యాక్టర్ కాదు. సో అప్పుడు 3/2 పెట్టాలి లేదా 3 పెట్టాలి. ఈ రెండిట్లో ఏదైతే డిసైడ్ చేస్తుందో అదే మనకి డైరెక్ట్గా ఆన్సర్ అయిపోతుంది. సో అలా మనకి ఆప్షన్ 3 అనేదే ఆన్సర్ అవుతుంది. ఆటోమేటిక్గా ఇది కూడా ఫెయిల్ అయిపోతుంది. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ఇఫ్ x² + 2x + 9 = x - 2 × x - 3 దెన్ ద రిజల్టెంట్ ఈక్వేషన్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. x² + 2x + 9 = x - 2 × x - 3 అయితే ఫలిత సమీకరణం ఎలా ఉంటుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో అంటే ఇక్కడ దీన్ని సాల్వ్ చేస్తే మనకి క్యూబిక్ పాలినామియల్ వస్తుందా లేదా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదా, నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటుంది కదా. సో అదా లేదా క్యూబిక్ ఈక్వేషన్ అవుతుందా లేదా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా అనేసి కనుక్కోమంటున్నాడు. ఓకేనా. సో చూడండి ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే x² + 2x + 9 = x - 2 × x - 3 ఇదే కదా ఇచ్చింది. సో ఇక్కడ స్ప్లిట్ చేస్తే x² + 2x + 9 ఏమవుతుంది x² - 3x ఇక్కడ -2తో -2x + 6 అవుతుందా +6 అవుతుంది. మరి ఇక్కడ చెప్పండి ఇక్కడ x² క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా మనకి x² టర్మ్ అనేది కనపడట్లేదు. కనపడట్లా అంటే ఇక్కడ ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా అవ్వదు. ఎందుకంటే ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వాలంటే మ్యాక్సిమం పవర్ ఎంత ఉండాలి 2 ఉండాలి, హైయెస్ట్ పవర్ ఎంత ఉండాలి 2 ఉండాలి, నథింగ్ బట్ డిగ్రీ 2 ఉండాలి. అవునా. మనకి ఇక్కడ డిగ్రీ ఎంత ఉంది xకి హైయెస్ట్ పవర్ 1 ఉంది. మరి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా కాదు, నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అలాగే ఇక్కడ చూడండి ఆప్షన్ చూస్తే క్యూబిక్ పాలినామియల్ అంటున్నాడు. మరి క్యూబిక్ పాలినామియల్ అంటే మీనింగ్ ఏంటి? క్యూబిక్ పాలినామియల్ అంటే హైయెస్ట్ పవర్ నథింగ్ బట్ డిగ్రీ అనేది 3 ఉండాలి క్యూబిక్ కాబట్టి. సో డిగ్రీ 3 ఉందా మనకి ఇక్కడ 1 ఉంది అంటే ఇది సెట్ అవ్వదు. అలాగే క్యూబిక్ ఈక్వేషన్ ఇది క్యూబిక్ పాలినామియల్ అంటే =0 ఉండదు. బట్ క్యూబిక్ ఈక్వేషన్ అంటే =0 ఉండదు. ఏదైనా సరే క్యూబిక్ అంటున్నాడు కాబట్టి హైయెస్ట్ పవర్ నథింగ్ బట్ డిగ్రీ అనేది 3 ఉండాలి. ఇక్కడ డిగ్రీ 1 కాబట్టి ఇది కూడా రాంగ్ ఆప్షన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా అవ్వట్లేదు కదా. సో ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఇది రాంగ్ ఆప్షనే కదా. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వదు ఎందుకంటే x² టర్మ్స్ అన్ని పోయినాయి కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. అలా ఇది నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి దిస్ ఈజ్ గోయింగ్ టు బి అవర్ ఆన్సర్. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. ఆ స్టేట్మెంట్ సెకండ్ కాబట్టి ఇది స్టేట్మెంట్ కరెక్టే కదా. సో ఇది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ఇఫ్ a + b = 56 అండ్ a - b² = 496 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ a అండ్ b అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. a + b = 56 మరియు a - b² = 496 అయితే a మరియు bల లబ్ధం విలువను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకేమి ఇచ్చాడు a + b = 56 ఇది ఒకటి ఇచ్చాడు. అలాగే a - b² = 496 ఇచ్చాడు. అవునా కదా. సో ఇప్పుడు ఇక్కడ వీటికి ఒక రిలేషన్ ఉందన్నమాట. ఏంటి ఆ రిలేషన్ అంటే a + b² = + 4ab అవుతుంది. a - b² + 4ab అవుతుంది. కావాలంటే చూడండి ఇక్కడ దీన్ని స్ప్లిట్ చేయండి. a² + b² + 2ab + 2ab అవుతుంది. ఇక్కడ దీన్ని స్ప్లిట్ చేయండి. a² + b² - 2ab - 2ab ఇక్కడ + 4ab a² b² కామన్ గానే ఉంది + 2ab ఈ రెండింటిని కలిపితే + 2ab మరి సెట్ అయిందా లేదా. సో అలా అనమాట. సో ఇక్కడ రిలేషన్ ఇదనమాట. a + b² = a - b² + 4ab
ఓకేనా. సో ఈ రిలేషన్ తెలిస్తే మీకు ఆన్సర్ వచ్చేసినట్టే. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే 56 స్క్వేర్ కదా, సో 56 స్క్వేర్ అనమాట ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఇప్పుడే ఇచ్చాడు మనకి 496 అనమాట. 496 ప్లస్ 4ab. సో ప్రొడక్ట్ ఆఫ్ ఏబీ కదా కనుక్కోమంది. సో ఏబీ వాల్యూ మనం కనుక్కోవాలి, ఏబీ వాల్యూ మనకు తెలియదు, ఈ వాల్యూ కనుక్కోవాలి. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, ఇది అటు పంపిస్తే ఏమవుతుంది, ఇది అటు పంపిస్తే ఏమవుతుందంటే ఇది అటు వెళ్తే 56 స్క్వేర్ అంటే 56 ఇంటూ 56 మైనస్ 496 అవుతుందా, మైనస్ 496 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 4ab అవుతుందా, ఆ 4 ఇటు పట్టుకొస్తే బై 4 అవుతుంది కదా, సో ఇక్కడ బై 4 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఏముంటుంది మనకి ఇక్కడ, ఈజ్ ఈక్వల్ టు ఏబీ ఉంటుంది, అవునా కదా, ఈజ్ ఈక్వల్ టు ఏబీ. సో ఇక్కడ 4 క్యాన్సిల్ చేయొచ్చు కదా, 4 ఇక్కడ 1 టైమ్, 4 ఇక్కడ ఎన్ని టైమ్స్, 4 ఇక్కడ 5లో 1 టైము 16 అంటే 4 ఇక్కడ 4 టైమ్స్, అలాగే 4 ఇక్కడ 4లో 1 టైము, 9లో 2 టైమ్స్, 1 మిగులుతుంది 16 అవుతుంది అంటే 4 టైమ్స్ అనమాట. అలా ఇక్కడ ఏబీ వాల్యూ ఏమవుతుందంటే 56 ఇంటూ 14 మైనస్ 124 అనమాట, మైనస్ 124. ఇక్కడ దీన్ని సాల్వ్ చేయొచ్చు, లేదంటే డిజిటల్ సమ్ అప్లై చేయొచ్చు, ఓకేనా. ఇది ఎగ్జాక్ట్ వాల్యూ కదా, డిజిటల్ సమ్ కూడా అప్లై చేయొచ్చు. సో డిజిటల్ సమ్ ఏమవుతుందంటే చూడండి జాగ్రత్తగా, ఇక్కడ 56 అంటే 5 ప్లస్ 6, 5 ప్లస్ 6 ఎంత అవుతుంది, 5 ప్లస్ 6 అంటే 11 అవుతుంది, 11 అంటే 1 ప్లస్ 1 2 అవుతుంది. సో దీని డిజిటల్ సమ్ 2 ఇంటూ ఉంది, ఇంటూ పెట్టేసేయి. 1 ప్లస్ 4 ఎంత అవుతుంది 5 అవుతుంది. సో ఇక్కడ వరకు ఒకటి మైనస్ ఇక్కడ 124 కదా, 124 అంటే 6 7 అవుతుంది కదా, సో 7 అవుతుంది అనమాట. సో 7 అనమాట, ఇక్కడ కింద ఏం లేదు వదిలేసేయండి. సో ఇది డిజిటల్ సమ్ ఎంత అవుతుందంటే 2 5 10 మైనస్ 7, 10 మైనస్ 7 అంటే ఎంత అవుతుంది 3 అవుతుంది. సో డిజిటల్ సమ్ ఎంత ఉండాలంటే మనకి 3 ఉండాలి. సో 3 డిజిటల్ సమ్ ఎక్కడ వస్తే అది మనకి ఆప్షన్ అవుతుంది, ఓకేనా. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 660 అంటే ఎంత అవుతుందో చూడండి, 660 అంటే మనకి 6 6 12 అవుతుందా, 12 అంటే 1 ప్లస్ 2 3 ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ 7 6 13 అవుతుంది, 13 అంటే 1 ప్లస్ 3 4 అవుతుంది, రాంగ్ ఆప్షన్. 5 6 11 అవుతుంది, 11 అంటే మనకి ఎంత అవుతుంది 1 ప్లస్ 1 2 అవుతుంది, అంటే ఇది రాంగ్ ఆప్షన్. 4 6 10 అవుతుంది, 10 అంటే 1 ప్లస్ 0 1 అవుతుంది, అంటే ఇది కూడా రాంగ్ ఆప్షన్. అలా మనకి డిజిటల్ సమ్ ఎంత ఉండాలి, డిజిటల్ సమ్ షుడ్ బి 3. సో ఇక్కడ 3 అనేది మనకి ఫస్ట్ కేసులో వచ్చింది కాబట్టి అదే మనకి ఆన్సర్ అవుతుంది, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నాడు అంటే క్వశ్చన్లో, ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఏ సమ్ ఆఫ్ రూపీస్ 10,000 బికమ్ రూపీస్ 13,310 at 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్ యానం కాంపౌండెడ్ ఇయర్లీ లేదా యాన్యువల్లీ అన్నాడు. వడ్డీని సంవత్సరానికి లెక్కించనచో ఎన్ని సంవత్సరాల్లో 10,000 రూపాయలు మొత్తం సంవత్సరానికి 10% వార్షిక వడ్డీతో, వార్షిక చక్ర వడ్డీతో 13,310 రూపాయలు అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక సమ్ ఆఫ్ మనీ ఉందన్నమాట, అంటే ఇది ప్రిన్సిపల్ అనమాట. ఇదేమవుతుంది, ఇది ప్రిన్సిపల్ అవుతుంది. ఇదేమవుతుందంటే 13,310 అవుతుంది, అంటే ఇది అమౌంట్ అనమాట. అది కూడా ఎప్పుడు ఎట్ 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్ యానం. సో ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట, ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అది కూడా ఎలాగుంది పర్ యానం అంటే ఇయర్లీ ఉందన్నమాట, ఇయర్లీ ఉంది, ఓకేనా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు కాంపౌండెడ్ యాన్యువల్లీ. సో ఇక్కడ ఇంట్రెస్ట్ని ఎలా క్యాలిక్యులేట్ చేశాడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ చొప్పున క్యాలిక్యులేట్ చేశాడు, అది కూడా యాన్యువల్లీ ఇయర్లీ క్యాలిక్యులేట్ చేశాడు. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి ఇయర్లీ ఇచ్చాడు, క్యాలిక్యులేట్ చేయటం కూడా ఇయర్లీ క్యాలిక్యులేట్ చేశాడు, కాబట్టి డైరెక్ట్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని మనం తీసేసుకోవచ్చు, ఓకేనా. అలాగే ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడు, ఇన్ హౌ మెనీ ఇయర్స్ అంటున్నాడు. సో ఎన్ని సంవత్సరాల్లో ఈ 10,000 రూపాయలు అనేది 13,310 రూపాయలు అవుతుంది, అది కూడా 10% పర్ యానం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో నంబర్ ఆఫ్ ఇయర్స్ని మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ఓకేనా. సో చూడండి, ఇక్కడ ప్రిన్సిపల్ ఉంది, అలాగే అమౌంట్ ఉంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది, నంబర్ ఆఫ్ ఇయర్స్ ఉన్నాయి. సో డైరెక్ట్గా ఫార్ములా ఒకటి ఉందన్నమాట వీటికి సంబంధించింది. ఏంటి ఆ ఫార్ములా అంటే అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1 ప్లస్ r/100 హోల్ పవర్ n అనమాట. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇయర్లీ క్యాలిక్యులేట్ చేస్తే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇయర్లీ ఉంటే అలాగే ఇది కూడా ఇయర్లీనే ఉంటుంది, ఓకేనా. ఇది ఎలా ఉంటే ఇది అలా ఉంటుంది. సపోజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది హాఫ్ ఇయర్లీ ఉందనుకోండి, హాఫ్ ఇయర్లీ ఇది కూడా ఎలా ఉంటుంది, హాఫ్ ఇయర్సే ఉంటాయి అనమాట, ఓకేనా. డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, అమౌంట్ ఎంత 13310 ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఎంత 10,000, అవునా కదా, ఇంటూ 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 10 తీసుకోవాలి, 10% కాదు 10 తీసుకోండి, ఓకేనా. r బదులు 10/100 హోల్ పవర్ నంబర్ ఆఫ్ ఇయర్స్. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 0, ఇక్కడ 0 గెట్ క్యాన్సిల్డ్. అలాగే ఇక్కడ ఏమవుతుంది 1331 డివైడెడ్ బై 1000 అవుతుందా, 1000 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది
1 ప్లస్ ఇదేమవుతుందంటే 1/10 అవుతుందా, 1/1 ప్లస్ 1/10 హోల్ పవర్ n అనమాట. హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఇదేమవుతుందంటే 11/10 అవుతుందా, 11/10 హోల్ పవర్ n అవుతుంది అనమాట. ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, హోల్ పవర్ n. ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే దీన్ని 11 క్యూబ్గా రాసుకోవచ్చా, 11 క్యూబ్ బై దీన్ని 10 క్యూబ్గా రాసుకోవచ్చు. నథింగ్ బట్ 11/10 హోల్ క్యూబ్గా రాసుకోవచ్చు కదా, 11/10 హోల్ క్యూబ్గా రాసుకోవచ్చు. మరి ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అయింది, ఫైనల్గా 11/10 హోల్ పవర్ nకి ఈక్వల్ అయింది. మరి n వాల్యూ కంపేర్ చేస్తే ఏమవుతుంది, 3 ఇయర్స్ అవుతుంది. ఓకేనా, సో అలా 3 ఇయర్స్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే హౌ మెనీ సెకండ్స్ విల్ ఏ బాయ్ టేక్ టు రన్ 1 కంప్లీట్ రౌండ్ అరౌండ్ ఏ స్క్వేర్ ఫీల్డ్ ఆఫ్ సైడ్ 38 meters ఇఫ్ హీ రన్స్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 6 km/h అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక బాలుడు గంటకు 6 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తితే 38 మీటర్ల భుజము కలిగి ఉన్న చతురస్రాకార మైదానం చుట్టూ ఒక రౌండ్ పూర్తి చేయడానికి ఎన్ని సెకండ్లు పడుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక స్క్వేర్ ఫీల్డ్ ఉందన్నమాట. ఓకేనా, స్క్వేర్ ఫీల్డ్ ఒకటి ఉందన్నమాట. ఇలా ఒక స్క్వేర్ ఫీల్డ్ ఉంది. అయితే దీని యొక్క సైడ్ ఇచ్చాడు మనకి ఎంత అంటే 38 meters అనమాట. ఓకేనా, 38 meters అనమాట. అయితే ఇక్కడేమంటున్నాడు, ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఈ టోటల్గా ఈ మొత్తం రౌండ్ వేయాలంటే ఒక పర్సన్కి, ఒక పిల్లోడికి ఇక్కడి నుంచి మొదలయ్యి ఇలా ఇది మొత్తం ఇలా చుట్టేసి రావాలంటే ఎన్ని సెకండ్స్ టైం పడుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అలాగే వాడు కూడా ఎంత స్పీడ్తో వెళ్తున్నాడు, హీ రన్స్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ 6 km/h. సో స్పీడ్ ఎంత అంటే 6 km/h వాడి యొక్క స్పీడ్ ఇది. అలాగే వాడు ట్రావెల్ చేయాల్సిన డిస్టెన్స్ ఏంటి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఈ స్క్వేర్ మొత్తాన్ని కంప్లీట్ రౌండ్ వేయాలి. అలా ఈ డిస్టెన్స్ ఏమవుతుందంటే దీని యొక్క టోటల్ పెరిమీటర్ అవుతుంది. ఎందుకంటే దీన్ని ఇలా చుట్టుకొని మొత్తం ఇలా తిరిగేసి ఇక్కడికి రావాలి, అవునా కదా. సో ఇలా వెళ్ళేసేసి ఇలా రావాలి అంటే దీని యొక్క పెరిమీటర్ ఎంత ఉందో అంత డిస్టెన్స్ వీడు ట్రావెల్ చేయాలి. పెరిమీటర్ అంటే ఏమవుతుంది, మొత్తాన్ని యాడ్ చేయండి, 38 4 × 38 కదా. సో 4 × 38 అనమాట, 4 × 38 meters అనమాట. సో ఇంత డిస్టెన్స్ అయితే వీడు ట్రావెల్ చేయాలి, అవునా కదా. సో ఇది డిస్టెన్స్, స్పీడ్. మనల్ని ఏమడుగుతున్నాడు, టైం అడుగుతున్నాడు. హౌ మెనీ సెకండ్స్ టైం అడుగుతున్నాడు అనమాట. ఇది కూడా సెకండ్స్లో అడుగుతున్నాడు. మరి టైం సెకండ్స్లో ఉంది, అలాగే డిస్టెన్స్ కూడా మీటర్స్లో ఉంది. అలాంటప్పుడు స్పీడ్ని కూడా ఎలా మనం కన్వర్ట్ చేయాలి, meter/secondలోకి కన్వర్ట్ చేయాలి, అవునా కదా. సో స్పీడ్ని మనం meter/secondలోకి కన్వర్ట్ చేయాలి. సో ఎలా కన్వర్ట్ చేస్తామంటే సింపుల్గా మనం 5/18తో మల్టిప్లై చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కిలోమీటర్/h నుంచి meter/secondకి కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 5/18 చేయాలి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనం చిన్న దాంట్లోకి కన్వర్ట్ చేయాలి కాబట్టి చిన్న వాల్యూ బై పెద్ద వాల్యూ. ఓకేనా, లేదు meter/secondలోంచి km/hలోకి కన్వర్ట్ చేయాలంటే అప్పుడు ఏం చేయాలి, ఇంటూ 18/5 చేయాలి. ఇక్కడ 5 18 కామన్, ఇక్కడ కూడా 5 18 కామన్. కానీ చిన్న దాంట్లో కన్వర్ట్ చేస్తే చిన్న వాల్యూ బై పెద్ద వాల్యూ, లేదు పెద్ద దాంట్లోకి అంటే km/hలోకి కన్వర్ట్ చేస్తే అప్పుడు పెద్ద వాల్యూ బై చిన్న వాల్యూ అనమాట. సో ఇది గుర్తుపెట్టుకుంటే మీకు ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా, మళ్ళీ అలా కాకుండా మీరు డైరెక్ట్గా వేసేసారు అనుకోండి, కన్వర్ట్ చేయకుండా ఆన్సర్లు ఎగిరిపోతాయి అనమాట. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు ఇది డైరెక్ట్గా km/h కాదు, ఇప్పుడు మారిపోయింది, meter/secondకి వచ్చేసింది. ఓకేనా, సో meter/secondకి అయితే వచ్చేసింది అనమాట. సో ఎంత అవుతుంది, 6 1 టైము, 6 ఇక్కడ 3 times. సో స్పీడ్ ఎంత అంటే 5/3 meter/secondకి వచ్చేసింది అనమాట. మనల్ని అడుగుతుంది ఏంటి, టైం అనమాట. సో టైం ఏమవుతుంది, డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది, అవునా కదా, డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది. సో అలా డిస్టెన్స్ ఎంత అంటే 4 × 38 బై స్పీడ్ ఎంత అంటే 5/3 అంటే 3 పైకి వెళ్ళిపోతుంది కదా. సో ఇంటూ 3 అవుతుంది అనమాట. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 4 3s ఎంత 12 కదా. 12 × 38 అంటే 38 × 10 ఎంత అవుతుంది, 380 అవుతుందా. 380 ప్లస్ 38 × 2 ఎంత అవుతుంది, 76 అవుతుందా. 76 అంటే టోటల్ ఎంత అవుతుంది, 456 అవుతుందా. 456 అనమాట. సో 456/5. సో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే చూడండి, 5 ఇక్కడ 1 టైం, 5 ఇక్కడ 45లో 9 times పోతుంది, 5 ఇక్కడ 6లో 1 time పోతుంది, ఇంకా 1 మిగులుతుంది, పాయింట్ పెడితే 10 అవుతుంది, అంటే 2 times అనమాట. అలా ఇక్కడ ఇదేమవుతుంది, టైం అనేది 91.2 seconds అవుతుంది అనమాట. సో 91.2 seconds అంటే ఆప్షన్ 4 అనమాట. అర్థమైందా?
ఇక్కడ అర్థమైంది లాజిక్. సో వీడు వచ్చేసరికి ఈ స్క్వేర్ చుట్టూ ఇలా తిరిగి రావాలి ఒక రౌండ్, ఓకేనా, టు కంప్లీట్ 1 రౌండ్ అంటున్నాడు. సో ఈ స్క్వేర్ ఫీల్డ్ చుట్టూ ఇలా తిరిగి రావాలి. సో అంటే ఎంత డిస్టెన్స్ కవర్ చేయాలి, దీని యొక్క పెరిమీటర్ ఎంత ఉందో అంత డిస్టెన్స్ కవర్ చేయాలి. సో దీని యొక్క పెరిమీటర్ అంటే 4 టైమ్స్ ఆఫ్ సైడ్ కదా. సో 38 + 38 + 38 + 38 4 × 38. సో అలా డిస్టెన్స్ ట్రావెల్ చేయాల్సింది 4 × 38 మీటర్స్. అలాగే మనల్ని అడుగుతుంది టైం ఎన్ని సెకండ్స్ అంటున్నాడు. సో సెకండ్స్ అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఈ 2 మీటర్ సెకండ్లో ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా స్పీడ్ కూడా ఎలా ఉండాలి, మీటర్/సెకండ్ ఉండాలి. కానీ ఇక్కడ ఇచ్చింది ఏంటి, km/hలో ఇచ్చాడు. దాన్ని కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 5/18 చేసాం. సో అలా 5/3 మీటర్/సెకండ్ వచ్చింది. మరి స్పీడ్ ఉంది, డిస్టెన్స్ ఉంది, టైం ఏమవుతుంది, డిస్టెన్స్ బై స్పీడ్. యాక్చువల్గా స్పీడ్ ఏంటంటే డిస్టెన్స్ బై టైం. సో స్పీడు టైం ఇటు మార్చుకుంటే డిస్టెన్స్ బై స్పీడ్ వస్తుంది. అలా మనకి ఏమవుతుందంటే ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ద ఏరియా ఇన్ స్క్వేర్ యూనిట్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద వర్టిసెస్ 0,2, 2,3 అండ్ 3,1 ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 0,2, 2,3 మరియు 3,1 శీర్షాల ద్వారా ఏర్పడిన త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అనేసి కనుక్కోమన్నాడు. సో ఇక్కడ మనకి ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు, దాని యొక్క వర్టిసెస్ ఇచ్చాడు, శీర్షాలు ఏంటి అంటే 0,2 ఒకటి, అదేవిధంగా 2,3 ఒకటి, అదేవిధంగా 3,1 ఒకటి. సో ఈ మూడు శీర్షాలుగా కలిగిన, ఈ 3 వర్టిసెస్గా కలిగిన ట్రయాంగిల్ ఉంటుంది కదా, దాని యొక్క ఏరియా ఏమవుతుంది అంటున్నాడు. సో ఏరియా ఏమవుతుందంటే డైరెక్ట్గా మీకు ఒక సింపుల్ ట్రిక్ కోడ్ చెప్తాను. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. హాఫ్ ఇంటూ, నార్మల్గా అయితే ఫార్ములా అనేది కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉండేది, కానీ ఇప్పుడు చెప్పే ట్రిక్ అనేది సింపుల్గా ఉంటుంది. చూడండి ఇక్కడ దీన్ని ఎలా అనుకుంటాం, x1 y1 అలాగే x2 y2 తెలిసిందే కదా, x2 y2 x3 y3 ఇలా అనుకుంటాం కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలా తీసుకోండి, x1 x2 x3 ఈ 3 ఉన్నాయి, కానీ x1ని మళ్ళీ రిపీట్ చేయండి, x1 తీసుకోండి. అలాగే నెక్స్ట్ y1 y2 y3 ఈ 3 ఉన్నాయి, y1 y2 y3 ఈ 3 ఉన్నాయి, అవునా. అయితే y1ని మళ్ళీ తీసుకోండి. సో ఇలా చేస్తే మనకి డైరెక్ట్గా ఏరియా వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటనేది నేను చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. హాఫ్ ఇంటూ x1 x2 x3 అంటే 0 2 3, అవునా, 0 2 3 మళ్ళీ 0 రిపీట్ చేయండి, 0. అలాగే y1 y2 y3 అంటే 2 3 1, అవునా. సో 2 3 1 మళ్ళీ 2 రిపీట్ చేయండి, అలా అనమాట. సో ఇప్పుడు చేయాల్సిన ప్రొసీజర్ ఏంటంటే చూడండి, జాగ్రత్తగా చూడండి, ఇది అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం చేయాల్సిన ప్రొసీజర్ ఏంటంటే 0 × 3 ఎంత అవుతుంది, 0 మైనస్ 2 × 2 4 అవుతుంది అనమాట. 0 × 3 ఎంత అవుతుంది, 0 మైనస్ 2 × 2 అంటే 4 అవుతుంది అనమాట, ఓకేనా. సో 0 - 4 అంటే -4 అవుతుంది. సో ఈ విధంగా చేయాలి, ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, మైనస్ ఈ విధంగా మల్టిప్లై చేసి మైనస్ చేయాలన్నమాట, ఓకేనా. సో ఈ విధంగా చేస్తే ఏమవుతుందంటే మనకి ఏరియా వస్తుంది. సో హాఫ్ ఇంటూ వాల్యూ ఏమవుతుందో చూడండి, 0 × 3 0 అయిపోతుంది, 0 మైనస్ ఇక్కడ 2 × 2 4 అవుతుందా, 4 అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి 2 × 1 2 అవుతుందా, నథింగ్ బట్ +2 అవుతుంది, మైనస్ ఇక్కడ 3 × 3 ఎంత అవుతుంది, 9 అవుతుందా, 9 అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి 3 × 2 6 అవుతుంది, నథింగ్ బట్ +6 అవుతుంది. అలాగే 1 × 0 0 అయిపోతుంది కదా, -0 అనమాట, -0. అలా ఇక్కడ ఇలా తీసుకునేటప్పుడు ఇలా తీసుకునేటప్పుడు మైనస్ పెట్టి తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ డైరెక్ట్గా ఆన్సర్ అయిపోతుంది. హాఫ్ ఇంటూ ఇక్కడ ఏమవుతుందో చూడండి జాగ్రత్తగా, ఇక్కడ వచ్చేసరికి మైనస్ వాల్యూలు ఏమున్నాయి, -13 -13, ప్లస్ వాల్యూలు ఇదిగోండి +8 +8, -13 +8 అంటే -5 అవుతుంది. మొత్తం మోడ్లో కదా ఉంది, మోడ్ అంటే మైనస్ అయినా ప్లస్ అయినా మనకి ప్లస్ఏ వస్తుంది. సో అలా మోడ్ -5 అంటే మనకి 5 వస్తుంది. సో 5/2 అవుతుంది, నథింగ్ బట్ 2.5 అవుతుంది. అలా ఏరియా ఎంత అంటే 2.5 యూనిట్స్, స్క్వేర్ యూనిట్స్. అలా ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ అర్థమైందా, 0 × 3 0 మైనస్ 2 × 2 4 అనమాట. అలాగే ప్లస్ 2 × 1 2 అవుతుంది, మైనస్ 3 × 3 అలా ఇలా వెళ్ళేటప్పుడు ఇదిగోండి ఇలా వెళ్ళేటప్పుడు మైనస్ తీసుకొని ఈ వీటి యొక్క ప్రోడక్ట్ అనమాట, ఇక్కడ ఉండేదాన్ని ప్రోడక్ట్ తీసుకోవాలన్నమాట. అలా తీసుకుంటే సింపుల్గా అయిపోతుంది, ఓకేనా. అలాంటి సెకండ్ ఆప్షన్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ఇఫ్ secant 4a ఈక్వల్ టు cosecant 3a - 50 degrees వేర్ 4a అండ్ 3a ఆర్ acute angles ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a + 75 degrees అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. secant 4a ఈక్వల్ టు cosecant 3a - 50 degrees అయితే 4a మరియు 3aలు అల్ప కోణాలు అయితే a మరియు 75 degrees విలువను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి, secant 4a ఈక్వల్ టు cosecant
3a మైనస్ 50 డిగ్రీసా 3a మైనస్ 50 డిగ్రీస్ ఇది కండిషన్ ఇచ్చాడు. అండ్ అలాగే ఇక్కడ స్పెసిఫై చేస్తున్నాడు ఏమని, వేర్ 4a అండ్ 3a ఆర్ ఎక్యూట్ యాంగిల్స్. సో ఈ రెండు అల్పకోణాలు అనమాట. అల్పకోణాలు అంటే నథింగ్ బట్ రెండు లెస్ దాన్ 90 డిగ్రీస్ అలా ఉంటాయి అనమాట. ఓకేనా. అయితే మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a ప్లస్ 75 డిగ్రీస్. సో ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇది ఎంత అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు కొన్ని పాయింట్స్ చెప్పాలి, నథింగ్ బట్ 2 పాయింట్స్ చెప్పాలి. ఏంటి అంటే ఇక్కడ ఎక్యూట్ యాంగిల్స్ అయినప్పుడు సీకెంట్ 90 మైనస్ థీటా ఈక్వల్ టు ఏమవుతుంది, కొసికెంట్ థీటా అవుతుంది. అవునా కదా, ఇది ఒకటి కండిషను. వేర్ థీటా ఈజ్ అన్ ఎక్యూట్ యాంగిల్. అలాగే నెక్స్ట్ కొసికెంట్ 90 మైనస్ థీటా అంటే కొసికెంట్ 90 మైనస్ థీటా అంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా సీకెంట్ థీటా అవుతుంది. ఈ రెండు మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్ అనమాట. వేర్ థీటా ఈజ్ అన్ ఎక్యూట్ యాంగిల్. సో ఇది కండిషన్ అయితే చూడండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇదైనా యూజ్ చేసుకోవచ్చు, రెండిట్లో ఒకదాన్ని యూజ్ చేసుకొని రెండింటిని సీకెంట్లో రాసుకోవచ్చు, లేదా రెండింటిని కొసికెంట్లో రాసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. సో నేను ఈ కండిషన్ యూజ్ చేసుకుంటున్నా. ఈ కండిషన్ సీకెంట్ థీటానే నేను ఎలా రాసుకోవచ్చు, కొసికెంట్ 90 మైనస్ థీటాగా రాసుకోవచ్చు. అవునా కదా. సో సీకెంట్ థీటాని కొసికెంట్ 90 మైనస్ థీటా రాసుకుంటా. సో కొసికెంట్ 90 మైనస్ థీటా అంటే థీటా అంటే ఏంటి, 4a కదా. సో 4a ప్లేస్లో ఉందన్నమాట థీటా అనేది. ఓకేనా. సో ఇక్కడేమో కొసికెంట్ ఆఫ్ 3a మైనస్ 50 డిగ్రీసా 3a మైనస్ 50 డిగ్రీస్ అవుతుంది. సో ఇక్కడ కొసికెంట్ గెట్ క్యాన్సిల్డ్. సో అలా 90 మైనస్ 4a ఈక్వల్ టు 3a మైనస్ 50 అవుతుందా. సో ఈ 4a అటు పట్టుకెళ్ళు, నథింగ్ బట్ మైనస్ 4a. అలాగే మైనస్ 50 ఇటు పట్టుకురా. అప్పుడు ఏమవుతుంది, 3a ప్లస్ 4a అవుతుందా, 3a ప్లస్ 4a అవుతుందా అటు వెళ్తే. సో 7a అవుతుందా, 7a అవుతుంది. ఇజ్ ఈక్వల్ టు ఈ మైనస్ 50 ఇటు వస్తే 90 ప్లస్ 50 140 అవుతుందా, 140 డిగ్రీస్ అవుతుంది. అలా ఏ వాల్యూ ఎంత అవుతుంది, 20 డిగ్రీస్ అవుతుందా, 20. మనల్ని అడుగుతుంది ఏంటి, a ప్లస్ 75. మరి a ప్లస్ 75 అంటే ఏమవ్వాలి, డైరెక్ట్గా 95 డిగ్రీస్ అవ్వాలి. 20 ప్లస్ 75 నథింగ్ బట్ 95 డిగ్రీస్ అయితే అవ్వాలి. ఇక్కడ ఈ రెండు స్పెసిఫై చేశాడు ఏమని, ఎక్యూట్ యాంగిల్స్ అని. మరి ఎక్యూట్ యాంగిల్స్ అన్నప్పుడు సీకెంట్ 90 మైనస్ థీటా ఈక్వల్ టు కొసికెంట్ థీటా, కొసికెంట్ 90 మైనస్ థీటా ఈక్వల్ టు సీకెంట్ థీటా. ఈ రెండు కండిషన్స్ అనమాట. ఈ రెండింటిలో ఏదో ఒకటి యూజ్ చేసుకొని రెండింటిని కొసికెంట్లో కానీ రెండింటిని సీకెంట్లో కానీ తెచ్చుకుంటే కొసికెంట్ లేదా సీకెంట్ క్యాన్సిల్ అయిపోయి మనకి ఏ వాల్యూ వస్తుంది, దాని నుంచి a ప్లస్ 75 వస్తుంది. ఎంత అంటే 95 డిగ్రీస్. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే, ఏ మ్యాన్ బైస్ 15 ఐడెంటికల్ ఆర్టికల్స్ ఫర్ ఎ టోటల్ ఆఫ్ ₹15. ఇఫ్ హీ సెల్స్ ఈచ్ ఆఫ్ దెమ్ ఫర్ ₹1.23 దెన్ హిజ్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక వ్యక్తి 15 ఒకేలాంటి వస్తువులను మొత్తం ₹15 కొనుగోలు చేస్తాడు. అతను వాటిలో ప్రతిదాన్ని ₹1.23 అమ్మితే అతని లాభ శాతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, వీడు 15 ఐడెంటికల్ ఆర్టికల్స్ అంటే అవన్నీ సేమ్గా ఉన్నాయి అనమాట. సో ఆ 15 ఆర్టికల్స్ సేమ్గా ఉన్నాయి అనమాట. అయితే వాటిని ఎంత కొన్నాడు, ఫర్ ఏ టోటల్ ఆఫ్ ₹15. సో ఈ 15 ఆర్టికల్స్ని 15 రూపీస్కి కొన్నాడు. అలాగే ఆ ఆర్టికల్స్ అన్నీ సేమ్గా ఉన్నాయి. మరి 15 ఆర్టికల్స్ని 15 రూపీస్ కొంటే 1 ఆర్టికల్ని ఎంత కొనాలి, 1 ఆర్టికల్ని ₹1 కొనాలి, ఎందుకంటే అన్నీ సేమ్ కదా. సో అలా 1 ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుందంటే ₹1 అవుతుంది. 15 ఆర్టికల్స్కి 15 రూపీస్ కాబట్టి 1 ఆర్టికల్కి ₹1. అలా కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుందంటే ₹1 అవుతుంది. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ఇఫ్ ఈ సెల్స్ ఈచ్ ఆఫ్ దెమ్ ఫర్ ₹1.23. సో అమ్మేటప్పుడు ప్రతి ఆర్టికల్ని ₹1.23 అమ్ముతున్నాడు. అలా ప్రతి ఆర్టికల్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది అంటే ₹1.23 అవుతుంది. అవునా కదా. ప్రతి ఆర్టికల్ అంటే నథింగ్ బట్ ఈచ్ ఆర్టికల్ ఎవ్రీ ఆర్టికల్ అనమాట. సో అలా కాస్ట్ ప్రైస్ ఏమో ₹1 ఒక ఆర్టికల్ది. అదే ఒక ఆర్టికల్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ₹1.23. మనల్ని ఏమడుగుతున్నాడు, హిజ్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ అంటున్నాడు. సో ప్రాఫిట్ పర్సంటేజ్ అంటున్నాడు. సో ప్రాఫిట్ ఎంత వచ్చింది అంటే ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది, 0.23 వచ్చింది. 0.23 వచ్చింది ఎంత మీద అంటే కాస్ట్ ప్రైస్ మీద అంటే ₹1 మీద. పర్సంటేజ్ కదా అడిగింది, ఇంటూ 100. సో ప్రాఫిట్ ఎంత వచ్చింది, 0.23 ఎంత మీద అంటే కాస్ట్ ప్రైస్ మీద, పర్సంటేజ్ కదా ఇంటూ 100. సో ఇంటూ 100 అంటే ఇదేమవుతుంది, 23% అవుతుందా, 23%. అలా ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అంటే 23%. ఇక్కడ చాలా మంది మళ్ళీ డౌట్, ఇక్కడ 15 ఆర్టికల్స్ కదా ఇచ్చింది, మరి కాస్ట్ ప్రైస్ 15 ఆర్టికల్స్కి తీసుకోవాలి కంటే తీసుకోండి. 15 ఆర్టికల్స్కి ఏమవుతుంది, ఇంటూ 15 అవుతుంది. సెల్లింగ్
సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది ఇంటూ 15 అవుతుంది. నన్ను అడిగింది పర్సంటేజ్ కాబట్టి నేను రేషియో కడతా అప్పుడు తెలివిగా, ఓకేనా. నన్ను అడిగింది పర్సంటేజ్ కాబట్టి రేషియో కడితే ఏమైంది 15 క్యాన్సిల్ అయిపోయింది. 15 క్యాన్సిల్ అయిపోయి కాస్ట్ ప్రైస్ 1 పార్ట్ అయింది, సెల్లింగ్ ప్రైస్ 1.23 పార్ట్స్ అయింది. అలా కనుక్కున్నా సరే మళ్ళీ 23% వచ్చింది. సో అందుకే ఇక్కడ మనం పర్సంటేజ్ అన్నప్పుడు డైరెక్ట్గా 1 ఆర్టికల్కైనా 15 ఆర్టికల్స్కైనా 20 ఆర్టికల్స్కైనా 30 ఆర్టికల్స్కైనా అన్నీ సేమ్ ఉంటాయి అనమాట, ఓకేనా. ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయో మనకు అనవసరం, పర్సంటేజ్ అడిగాడు కాబట్టి, ఓకేనా. సో అందుకే నేను 1 ఆర్టికల్కి తీసుకున్నా. ఇక్కడ లేదు 20 పెట్టుకోండి, ఇంటూ 20 చేసుకో, రేషియో కడతా నేను పర్సంటేజ్ కాబట్టి. రేషియో కడితే 20 క్యాన్సిల్ అయింది. అప్పుడు మళ్ళీ 1 పార్ట్ 1.23 పార్ట్, సో కొడితే మళ్ళీ 23% వచ్చింది. సో అందుకే ఇక్కడ ఎన్ని ఆర్టికల్స్ అనేది మనకి ముఖ్యం కాదనమాట. ఒకవేళ మనీ రూపంలో అడిగితే అప్పుడు అది మ్యాటర్, కానీ పర్సంటేజ్ కదా అడిగింది, సో మనకి పని లేదనమాట. అర్థమైందా? చూడండి ఇక్కడ క్వశ్చన్లు ఏమంటాడు అంటే ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ బై విచ్ 6300 మస్ట్ బి మల్టిప్లైడ్ టు మేక్ ఇట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటున్నాడు. 6300ను పరిపూర్ణ వర్గంగా చేయాలంటే గుణించాల్సిన అతి చిన్న సంఖ్యను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఈ క్వశ్చన్ చెప్పే ముందు చిన్న పాయింట్ ఒకటి ఉంది, అది చెప్తా. సో పర్ఫెక్ట్ స్క్వేర్ అంటున్నాడు. సపోజ్ ఇక్కడ నేను ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ తీసుకుంటున్నా. లెట్స్ సే సపోజ్ ఇక్కడ నేను 100 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కదా. దేని యొక్క స్క్వేర్ అవుతుంది? ఇది 10 యొక్క స్క్వేర్ అవుతుంది. సో 10 యొక్క స్క్వేర్ అంటే దీని యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏమవుతుంది? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే మనం ఎలా చేస్తాం? సో ఇక్కడ 100 తీసుకుంటాం, 2 తీసుకుంటాం, 50 అలా చేసుకుంటూ వెళ్తాం కదా. అలా చేసుకుంటూ వెళ్తే మనకేమొస్తుందంటే 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ వస్తుంది. ఎంత వస్తుంది? 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. లేదు అంటే సింపుల్గా ఇది 10 స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. మళ్ళీ 10ని ప్రైమ్ నెంబర్స్గా విడగొట్టాలి. 10 ఎలా విడగొడతాం? 2 ఇంటూ 5గా విడగొట్టవచ్చు కదా. సో హోల్ స్క్వేర్ ఉంది. హోల్ స్క్వేర్ అంటే మళ్ళీ 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ అలా అనమాట, ఓకేనా. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ నథింగ్ బట్ ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్గా రాస్తే ఈ పర్ఫెక్ట్ స్క్వేర్ని, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కదా. సో ఈ పర్ఫెక్ట్ స్క్వేర్ని మనం ఎలా రాసాం? 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్గా రాసాం. అలాగే ఇంకొక పర్ఫెక్ట్ స్క్వేర్ తీసుకుంటాం. లెట్స్ సే నేను సపోజ్ ఇక్కడ నేను 144 తీసుకుంటున్నా. 144 అంటే ఇది కూడా పర్ఫెక్ట్ స్క్వేరే కదా, ఇది కూడా పర్ఫెక్ట్ స్క్వేరే. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 12 స్క్వేర్గా రాసుకోవచ్చు. కానీ నేను అడిగింది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి? 12ని మళ్ళీ ఎలా రాసుకోవచ్చు? 12 అంటే 4 3స్గా రాసుకోవచ్చు, అవును కదా. 4 అంటే 2 స్క్వేరు ఇంటూ 3, 4 3s 12, దాని మొత్తానికి స్క్వేర్ ఉంది. సో అలా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏమవుతుంది? 2 స్క్వేర్ హోల్ స్క్వేర్ 2/4 అవుతుంది ఇంటూ 3 స్క్వేర్ అవుతుంది, 3 స్క్వేర్ అవుతుంది, అవునా. అలాగే ఇంకొక నెంబర్ తీసుకుంటున్నా. లెట్స్ సే నేను సపోజ్ 16 తీసుకుంటున్నా. 16 సో ఇది కూడా ఒక పర్ఫెక్ట్ స్క్వేర్, అవునా కదా. సో 16 అంటే ఏమవుతుంది? 2/4గా రాసుకోవచ్చు, అవునా కదా. అలాగే ఇంకొక పర్ఫెక్ట్ స్క్వేర్ తీసుకుంటున్నా. లెట్స్ సే 25 తీసుకుంటున్నా. 25 అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కదా. సో ఎలా రాసుకోవచ్చు? 5 స్క్వేర్గా రాసుకోవచ్చు. సో అలా ఇవన్నీ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇప్పుడు పాయింట్కి వద్దాం. ఏంటి పాయింట్ అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ని నేను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేశా, అంటే ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్గా రాసినప్పుడు నాకు పవర్స్ అన్నీ ఎలా ఉన్నాయో చూడండి. పవర్స్ ఇక్కడ పవర్ 2 ఉంది, ఇక్కడ పవర్ 2 ఉంది, ఇక్కడ పవర్ 4 ఉంది, ఇక్కడ పవర్ 2 ఉంది, ఇక్కడ పవర్ 4 ఉంది, ఇక్కడ పవర్ 2 ఉంది. అంటే పవర్స్ అన్నీ ఎలా ఉన్నాయి? పవర్స్ అన్నీ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, అవునా కదా. పవర్స్ అన్నీ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. అంటే ఒక నెంబర్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే దాని యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో మనకి పవర్స్ అన్నీ ఎలా ఉండాలి? ఈవెన్లో ఉండాలి. మనకి ఇక్కడ ఒక ఆడ్ నెంబర్ కూడా తగలలేదు. అంటే ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే దాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఖచ్చితంగా పవర్స్ అన్నీ మనకి ఈవెన్ ఉండాలి. ఆడ్ అనేవి ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు, అవునా కదా. ఎట్టి పరిస్థితుల్లో ఆడ్ పవర్ అనేది ఉండకూడదు. ఆడ్ పవర్ గురించి నేను మాట్లాడుతాను. పవర్ అనేది ఆడ్ పవర్ ఉండకూడదు. అది ఈ పర్ఫెక్ట్ స్క్వేర్కి ఉండాల్సిన లక్షణం అనమాట, ఓకేనా. పర్ఫెక్ట్ స్క్వేర్లో మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే అన్ని పవర్స్ అనేవి ఈవెన్ పవర్సే ఉండాలి. అంటే 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ లైక్ దట్ ఇలా ఈవెన్ పవర్సే ఉండాలన్నమాట, అర్థమైందా. సో అలా మీరు ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే పవర్స్ అన్ని ఈవెన్ పవర్స్ ఉండాలి. అంటే 2 4 6 8 అలా పవర్స్లో ఇలా ఈ నెంబర్సే తగలాలన్నమాట, ఈవెన్ నెంబర్స్. 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఈ విధంగా ఉండాలన్నమాట, ఓకేనా. సో ఇదన్నమాట కండిషన్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇవి అరేంజ్ చేసేస్తాను. సో చూడండి ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్ ఏంటి? 6300. ఇది పర్ఫెక్ట్
స్క్వేర్ కాదు, కానీ దీన్ని ఎంత నెంబర్తో మల్టిప్లై చేస్తే, ఎలాంటి స్మాలెస్ట్ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అంటున్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే దీని యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. మళ్ళీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేసి ఇదిగోండి 6300 ఇది 2 ఇలా చేసుకుంటే వెళ్ళారు అనుకోండి పుణ్యకాలం అయిపోయింది. ఓకేనా, అలా చేయకండి. సింపుల్గా ఏం చేస్తారంటే చూడండి, ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు, 63ని 7 ఇంటూ 9గా రాసుకోవచ్చు కదా. అలాగే ఇంటూ 100 కదా, ఇంటూ 100 అంటే ఇప్పుడే చెప్పా 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్గా రాసుకోవచ్చు. అవునా కదా, 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ 4 ఇంటూ 25 100 అవుతుంది కదా. అలాగే ఇక్కడ మళ్ళీ 9 ఎలా రాసుకోవచ్చు, 9ని 3 స్క్వేర్గా రాసుకోవచ్చు కదా. సో 3 స్క్వేర్గా రాసుకోవచ్చు. అంటే ఓవరాల్గా ఈ 6300ని ఎలా రాసుకోవచ్చు, 7 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్గా రాసుకోవచ్చు. మరి ఇప్పుడే చెప్పా ఒక నెంబర్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే దాని యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో పవర్స్ అన్నీ ఎలా ఉండాలి, ఈవెన్ పవర్స్ ఉండాలి. అవునా కదా, ఈవెన్ పవర్స్ ఉంటేనే ఆ నెంబర్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. మరి ఇక్కడ చూడండి దీని యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇది, దీనికి అన్ని చోట్ల ఈవెన్ పవర్స్ ఉన్నాయి అంటే చూడండి ఇక్కడ ఈవెన్ పవర్ ఉంది, ఓకే ఇది బాగానే ఉంది. అలాగే ఇక్కడ ఈవెన్ పవర్ ఉంది, ఇది కూడా బాగానే ఉంది. ఇదిగోండి ఇక్కడ ఈవెన్ పవర్ ఉంది, బాగానే ఉంది. కానీ ఇక్కడ చూస్తే 7 పవర్లో ఎంత ఉంది, 1 ఉంది. అవునా కదా, 7 పవర్లో 1 ఉంది. ఇక్కడ ఈవెన్ పవర్ కాదు. మరి దీన్ని ఈవెన్ పవర్ చేయగలిగితే అప్పుడు వచ్చే నెంబర్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అయ్యింది. అవునా కదా, దీన్ని ఈవెన్ నెంబర్ చేయగలిగితే, ఈ పవర్ని మనం ఈవెన్ నెంబర్ చేయగలిగితే అప్పుడు వచ్చే నెంబర్ అనేది మనకి ఖచ్చితంగా పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. సో దీన్ని ఈవెన్ నెంబర్ చేయాలంటే ఏం చేయొచ్చు, చాలా మార్గాలు ఉన్నాయి. ఎలా చేయొచ్చు, 7 పవర్ 1తో మల్టిప్లై చేయొచ్చు. అప్పుడు 7 పవర్ 1తో అంటే నథింగ్ బట్ 7తో మల్టిప్లై చేయొచ్చు. 7 ఇంటూ 7 అంటే 7 స్క్వేర్ అవుతుంది. అవునా కదా, 7 ఇంటూ 7 అంటే 7 స్క్వేర్ అవుతుంది. అలా ఈవెన్ పవర్ వస్తుంది. లేదు 7 క్యూబ్ చేయండి, 7 క్యూబ్ చేస్తే 7 ఇంటూ 7 క్యూబ్ అంటే 7 పవర్ 4 వస్తుంది. 7 పవర్ 4 వస్తుంది. ఇక్కడ కేసు, ఇది కూడా కేసు. ఈ రెండు కేసుల్లో కూడా మనకి సెట్ అవుతుంది, ఈవెన్ పవర్ వస్తుంది. అలాగే 7 పవర్ 5 చేయండి, ఇలా కూడా మనకి 7 పవర్ 6 ఈవెన్ పవర్ వస్తుంది. అంటే ఈ కేసులో కూడా సెట్ అవుతుంది. లైక్ దట్ ఇలా చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అలా ఈ కేసులన్నింటిలో కూడా మనకి ఈవెన్ పవర్ వస్తుంది. అంటే ఈ నెంబర్ని కనుక 7తో మల్టిప్లై చేస్తే ఇక్కడ సాటిస్ఫై అవుతుంది, 7 క్యూబ్తో మల్టిప్లై చేస్తే మళ్ళీ సాటిస్ఫై అవుతుంది. అంటే ఇక్కడ 7తో మల్టిప్లై చేసినప్పుడు, 7 క్యూబ్తో మల్టిప్లై చేసినప్పుడు, 7 పవర్ 5తో మల్టిప్లై చేసినప్పుడు మనకి ఈవెన్ పవర్స్ వస్తాయి. అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అవడానికి ఛాన్సెస్ అనమాట ఇవి. అయితే ఇక్కడ మనం నడుతుంది ఏంటి, స్మాలెస్ట్ నెంబర్ అన్నాడు. మరి స్మాలెస్ట్ నెంబర్ ఏంటి, స్మాలెస్ట్ నెంబర్ ఏంటంటే 7. అంటే ఈ మొత్తాన్ని కనుక మనం స్మాలెస్ట్ నెంబర్ 7తో మల్టిప్లై చేస్తే అప్పుడు ఖచ్చితంగా మనకేమొస్తుంది, పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది. అదేవిధంగా 7 క్యూబ్తో చేసినా వస్తుంది, అదేవిధంగా 7 పవర్ 5తో మల్టిప్లై చేసినా వస్తుంది, అదేవిధంగా 7 పవర్ 7తో మల్టిప్లై చేసినా వస్తుంది. కానీ ఇవి ఉన్న వాటిలో 7 అనేది లీస్ట్ నెంబర్ కదా, స్మాలెస్ట్ నెంబర్ కదా. సో అలా 7తో మల్టిప్లై చేస్తే మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది. ఎందుకంటే 7తో మల్టిప్లై చేసామనుకోండి, ఇంటూ 7 చేసామనుకోండి, 7 ఇంటూ 7 స్క్వేర్ వస్తుంది. అలా ఈవెన్ పవర్ వచ్చేసిద్ది. సో అలా 7 అనేది మనకి లీస్ట్ నెంబర్ అవుతుంది. ఓకేనా, సో అదే అనమాట. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే, ఏ వెండర్ సోల్డ్ 25 ల్యాప్టాప్స్ ఎట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 12% అండ్ 15 ల్యాప్టాప్స్ at a profit of 20%. If he had sold all the 40 laptops at a profit of 18%, his profit would have been increased by 30,000 rupees. What is the cost price of each laptop if the cost price of all the 40 laptops is the same అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక విక్రేత 25 ల్యాప్టాప్లను 12% లాభంతో మరియు 15 ల్యాప్టాప్లను 20% లాభంతో విక్రయించాడు. అతను 40 ల్యాప్టాప్లను 18% లాభంతో అమ్మి ఉంటే అతని లాభం 30,000 రూపాయలు పెరిగి ఉండేది. 40 ల్యాప్టాప్ల ధర ఒకేలా ఉంటే ప్రతి ల్యాప్టాప్ ధర ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, ఒక వెండర్ విక్రేత ఏం చేస్తున్నాడు, సోల్డ్ 25 ల్యాప్టాప్స్ ఎట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 12%. సో ఇక్కడ 25 ల్యాప్టాప్స్ని ఎలా అమ్మాడు అంటే 12% ప్రాఫిట్తో అమ్మాడు. అవునా కదా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, అండ్ 15 ల్యాప్టాప్స్ ఎట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 20%. సో 15 ల్యాప్టాప్స్ని ఎలా అమ్మాడు, 20% ప్రాఫిట్తో అమ్మాడు. ఓకేనా. సో ఇది అయితే ఇక్కడేమంటున్నాడు, ఇఫ్ హీ హ్యాడ్ సోల్డ్ ఆల్ ద 40 ల్యాప్టాప్స్ ఎట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 18% అంటున్నాడు. అంటే వీడు కనుక ఈ 40 ల్యాప్టాప్స్ అన్నిటిని ఒకేసారి ప్రాఫిట్ ఆఫ్ 18% ప్రాఫిట్కి అమ్మితే అప్పుడు ఏమైంది, హిజ్ ప్రాఫిట్ వుడ్ హ్యావ్ ఇంక్రీజ్డ్ బై 30,000 రూపీస్. సో ఈ 40 ల్యాప్టాప్స్ అన్నిటిని కలిపి ఒకేసారి 18% ప్రాఫిట్కి అమ్మాడు అనుకోండి. ఇలా విడివిడిగా కాకుండా
డైరెక్ట్గా వీడు తీసుకెళ్ళిపోయి 18% ప్రాఫిట్ కమ్మాడు అనుకోండి ఈ 40 ల్యాప్టాప్లని, అప్పుడు ఏమైంది వీడి ప్రాఫిట్ అనేది 30,000 రూపీస్ ఇంక్రీజ్ అయ్యేది. వీడి ప్రాఫిట్ అనేది 30,000 రూపీస్ అనేది ఇంక్రీజ్ అయ్యేది. సో అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ కంటే ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ అనేది 30,000 రూపీస్ ఎక్కువ ఉండేది. అంటే ఇక్కడ వచ్చిన ప్రాఫిట్కి మధ్య డిఫరెన్సే ఈ 30,000 రూపీస్ అనమాట. అర్థమైందా? సో ఇక్కడ ఓవరాల్ ప్రాఫిట్ ఎంత వస్తుందంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ విడివిడిగా అమ్మినప్పుడు ఓవరాల్ ప్రాఫిట్ ఎలా వస్తుందంటే చూడండి, ఇక్కడ 25 ల్యాప్టాప్స్, వీటన్నిటి యొక్క కాస్ట్ ప్రైజులు సేమ్ ఉన్నాయి. ఒకదాన్ని సిపి అనుకుంటే 25 సిపి అవుతుంది, 15 సిపి అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇక్కడ ఓవరాల్ ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కునేటప్పుడు కాస్ట్ ప్రైజులకి రేషియో కడతాం. కాస్ట్ ప్రైజులు ఇవే కదా, సో దీనికి రేషియో కడితే ఏమవుతుంది, రేషియో ఇది క్యాన్సిల్ అవుతుంది. 5 ఇక్కడ 5 టైమ్స్, 5 ఇక్కడ 3 టైమ్స్. సో ఏం చేస్తాం, 5 into 12% ఎంత, 60% ప్లస్ 3 into 20% అంటే ఎంత అవుతుంది, 60% డివైడెడ్ బై రేషియోని యాడ్ చేయండి, 5 + 3 8 కదా. సో అలా ఇది ఓవరాల్ ప్రాఫిట్ పర్సంటేజ్ అవుతుంది. ఓకేనా? సో చూడండి ఇక్కడ ఎంత అవుతుంది, 120% అవుతుందా, 120% బై 8. సో క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుంది అంటే మనకి ఇక్కడ ఎగ్జాక్ట్గా 15 టైమ్స్ పోతుంది. అలా ఓవరాల్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అంటే ఇక్కడ 15% అనమాట. సో ఇక్కడ ఇలా అమ్మితేనేమో 15% వచ్చింది, కానీ వీడు అన్నిటిని తీసుకెళ్ళి ఒకేసారి 18% ప్రాఫిట్ కమ్మాడు అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రాఫిట్ ఎంత ఇంక్రీజ్ అయ్యేది, 30,000 రూపీస్ ఇంక్రీజ్ అయ్యేది. కానీ పర్సంటేజ్లో ఎంత ఇంక్రీజ్ అవుతుంది, 3% ఇంక్రీజ్ అవుతుంది. అవునా కదా, 3% ఇంక్రీజ్ అవుతుంది. సో అలా ఇక్కడ ఇంక్రీజ్ అయిన 3% ఏమవుతుంది, 3% ఈక్వల్ టు 30,000 రూపీస్ అవుతుంది. అవునా కదా, 30,000 రూపీస్ అవుతుంది. అప్పుడు డైరెక్ట్గా 100% అంటే కాస్ట్ ప్రైస్ అవుతుంది కదా, 100% ఎంత అవుతుంది అంటే చూడండి ఒకసారి, పర్సంటేజ్ క్యాన్సిల్. ఇక్కడ 3 1 టైము, 3 ఇక్కడ 1 టైము, 1 అన్న పక్కనే 4 zeros అనమాట. సో 100 into 10,000 ఎంత అవుతుంది, 10 lakhs అవుతుందా, 10 lakhs. అవునా కదా, సో 10 lakhs అవుతుంది అనమాట. అయితే ఇక్కడ చెప్పండి, ఈ 10 lakhs అనేది ఇది 100% కదా, ఇది కాస్ట్ ప్రైజ్. ఎన్ని ల్యాప్టాప్స్ యొక్క కాస్ట్ ప్రైజ్, ఇది 40 ల్యాప్టాప్స్ యొక్క కాస్ట్ ప్రైజ్. అవునా కదా, మరి ఇప్పుడు చెప్పండి ఇది కాస్ట్ ప్రైజ్, దేని యొక్క కాస్ట్ ప్రైజ్, 40 ల్యాప్టాప్స్ యొక్క కాస్ట్ ప్రైజ్. అవునా కదా, మరి 40 ల్యాప్టాప్స్ యొక్క కాస్ట్ ప్రైజ్ అనేది 10 lakhs ఉంటే మనల్ని అడుగుతుంది ఏంటి, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ల్యాప్టాప్ అంటున్నాడు. సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ల్యాప్టాప్, అది కూడా ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆల్ ద ల్యాప్టాప్స్ ఈజ్ సేమ్ అంటున్నాడు. సో సేమ్గా ఉంటే కాస్ట్ ప్రైస్ అనేది అప్పుడు ప్రతి ల్యాప్టాప్ యొక్క కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది అంటున్నాడు. సో ఇక్కడ 40 ల్యాప్టాప్స్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది 10 lakhs ఉంటే అప్పుడు ఒక ల్యాప్టాప్ కావాలంటే ఏం చేయాలి, బై 40 చేయాలి. చేస్తే మనకు ఆన్సర్ అయిపోయినట్టే. ఓకేనా? సో ఇక్కడ 0 గెట్ క్యాన్సిల్డ్, 4 ఇక్కడ 1 టైము, 4 ఇక్కడ 100లో 25 టైమ్స్ పోతుంది, 25 into 1000 అలా ఒక్కొక్క ల్యాప్టాప్ కాస్ట్ ఎంత అవుతుందంటే 25,000 అవుతుంది. అర్థమైందా? ఇక్కడ విడివిడిగా అమ్మితే ఓవరాల్గా ప్రాఫిట్ ఎంత వచ్చింది, 15% వచ్చింది. ఒకేసారి అమ్మితే 18% వచ్చింది. ఇక్కడ ఏమన్నాడు, ఇలా కాకుండా ఇలా అమ్మితే 30,000 రూపీస్ ప్రాఫిట్ ఎక్కువ వచ్చేది అన్నాడు. అంటే వీటి మధ్య డిఫరెన్స్ 30,000 రూపీస్. పర్సంటేజ్ రూపంలో 3% ఈక్వల్ టు 30,000 రూపీస్. సో 100% కనుక్కుంటే మనకి కాస్ట్ ప్రైస్ వస్తుంది. ఎన్ని ల్యాప్టాప్స్ అంటే 40 ల్యాప్టాప్స్ది ఈ కాస్ట్ ప్రైస్. మనకు కావాల్సింది ఒక ల్యాప్టాప్ది కాబట్టి బై 40 చేసాం. ఎంత అవుతుందంటే 25,000 రూపీస్ అవుతుంది అనమాట. అర్థమైందా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ పి అండ్ క్యూ ఈజ్ 15 years మోర్ దాన్ ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ క్యూ అండ్ ఆర్, హౌ మెనీ ఇయర్స్ యంగర్ ఈజ్ ఆర్ యాజ్ కంపేర్ టు పి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. పి మరియు క్యూ వయసులో మొత్తం, క్యూ మరియు ఆర్ వయసులో మొత్తం కంటే 15 సంవత్సరాలు ఎక్కువ, పితో పోలిస్తే ఆర్ ఎన్ని సంవత్సరాలు చిన్నవాడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు, ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ పి అండ్ క్యూ. సో పి అండ్ క్యూ వీళ్ళిద్దరి యొక్క సమ్ ఎలా ఉందంటే, పి అండ్ క్యూ వీళ్ళిద్దరి యొక్క సమ్ ఎలా ఉందంటే ఈజ్ 15 years మోర్ దాన్ సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ క్యూ అండ్ ఆర్. అంటే క్యూ ఆర్ వీళ్ళిద్దరి యొక్క సమ్ కంటే 15 years ఎక్కువ అనమాట. 15 years ఎక్కువ అనమాట. ఎవరిది, ఈ పి అండ్ క్యూది. ఓకేనా? సో ఇక్కడ ఇది కండిషన్ కదా. సో దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు, క్యూ క్యాన్సిల్ చేయొచ్చా. అలాగే పి ఈక్వల్ టు ఏమవుతుంది, పి ఈక్వల్ టు ఆర్ ప్లస్ 15 years అనమాట. ఆర్ ప్లస్ 15 years. దీన్ని బట్టి ఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది, పి మైనస్ 15 years అవుతుందా, పి మైనస్ 15 years. ఏమంటున్నాడు, పితో పోలిస్తే ఆర్ ఎన్ని సంవత్సరాలు చిన్నవాడు. మరి పితో పోలిస్తే ఆర్ ఎలా ఉన్నాడు, ఆర్ ఈక్వల్ టు ఎలా వస్తుంది,
పీ మైనస్ 15 ఇయర్స్, అవునా కదా, పీ మైనస్ 15 ఇయర్స్ అంటే ఆర్ అనేవాడు పీ కంటే 15 ఇయర్స్ తక్కువ, ఎందుకంటే -15 కదా. సో ఆర్ అనేవాడు పీ కంటే 15 ఇయర్స్ తక్కువ అంటే నథింగ్ బట్ ఆర్ అనేవాడు పీ కంటే 15 ఇయర్స్ చిన్నవాడు, 15 ఇయర్స్ యంగర్ అనమాట. అలా ఇక్కడ ఆర్ అనేవాడు ఎన్ని సంవత్సరాలు చిన్నవాడు అంటే పీ కంటే 15 ఇయర్స్ చిన్నవాడు, ఎందుకంటే ఆర్ ఈక్వల్ టు పీ మైనస్ 15, అవునా కదా. సో అలా ఆర్ ఎలా వస్తాడు, పీలోంచి 15 తీసేస్తే ఆర్ వస్తాడు, అంటే ఆర్ అనేవాడు పీ కంటే 15 ఇయర్స్ చిన్నవాడు. దట్ ఈజ్ ఆప్షన్ 1 అనమాట. అర్థమైందా? కానీ నిజానికి ఇలా కూడా చేయకూడదు. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా ఇక్కడ ఆర్ అనేవాడు పీతో పోలిస్తే ఎన్ని సంవత్సరాలు చిన్న లేదా ఎన్ని సంవత్సరాలు పెద్ద అడిగాడు అనుకోండి, అప్పుడు డైరెక్ట్గా ఆర్ పీ వీళ్ళ మధ్య డిఫరెన్స్ చెప్తే చాలు, ఆ డిఫరెన్స్ ప్లస్సా మైనసా ఇవి మనకు అనవసరం, జస్ట్ డిఫరెన్స్ చెప్తే చాలు. డిఫరెన్స్ అంటే ఇదిగోండి, ఇక్కడ పీ ఉన్నాడు, ఇక్కడేమో ఆర్ ఉంది, పీ మైనస్ ఆర్ కనుక్కో ఎంత వచ్చింది, 15 ఇయర్స్ వచ్చింది. అలా వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్సే అది అవుతుంది అనమాట 15. లేదు ఇక్కడ ఆర్ ఉంది, ఆర్ మైనస్ పీ కనుక్కో, ఆర్ మైనస్ పీ అనుకుంటే ఎంత -15, జస్ట్ డిఫరెన్స్, మైనస్తో మనకెందుకు 15 ఇయర్స్. అలా వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్సే 15 అవుతుంది అనమాట. ఎందుకంటే ఆర్ అనేవాడు పీ కంటే ఎంత చిన్న అంటున్నాడు, ఆర్ అనేవాడు పీ కంటే ఎంత చిన్నవాడు, లేదా ఆర్ అనేవాడు పీ కంటే ఎంత పెద్దవాడు అంటున్నాడు. సో ఎంత చిన్న ఎంత పెద్ద అడిగితే సింపుల్గా వీళ్ళ మధ్య డిఫరెన్స్ కనుక్కుంటే సరిపోతుంది అనమాట. మళ్ళీ ఇదంతా వద్దు, డైరెక్ట్గా. ఓకేనా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద గ్రేటెస్ట్ నెంబర్ దట్ డివైడ్స్ 72 and 119 అండ్ లీవ్స్ 3 and 4 యాజ్ రెస్పెక్టివ్ రిమైండర్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. కింది వాటిలో 72 మరియు 119లను విభజించి 3 మరియు 4లను శేషంగా ఇచ్చే అతిపెద్ద సంఖ్య ఏది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక గ్రేటెస్ట్ నెంబర్ ఉందన్నమాట. అది దేన్ని డివైడ్ చేస్తుంది, 72ని డివైడ్ చేస్తుంది, అదేవిధంగా 119ని కూడా డివైడ్ చేస్తుంది. సో ఈ రెండింటిని డివైడ్ చేస్తుంది. డివైడ్ చేస్తూ ఏం చేస్తుంది, అండ్ లీవ్స్ 3 and 4 యాజ్ రెస్పెక్టివ్ రిమైండర్స్. సో ఇలా డివైడ్ చేసినప్పుడు రిమైండర్స్ వస్తున్నాయి. ఎలాగంటే 72ని డివైడ్ చేసినప్పుడు 3 రిమైండర్ వస్తుంది, రెస్పెక్టివ్ రిమైండర్స్ అంది. అందుకే 72ని డివైడ్ చేసినప్పుడు ఆ గ్రేటెస్ట్ నెంబర్ అనేది 3 రిమైండర్ వస్తుంది. అలాగే ఇక్కడ 119ని డివైడ్ చేసినప్పుడు 4 రిమైండర్ వస్తుంది, 119ని డివైడ్ చేసినప్పుడు 4 రిమైండర్ వస్తుంది. రిమైండర్ అంటే మీనింగ్ ఏంటి, డివైడ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా వచ్చేది రిమైండర్ అవుతుంది అనమాట. ఓకేనా? అంటే ఈ గ్రేటెస్ట్ నెంబర్ అనేది దీన్ని డివైడ్ చేస్తుంది. డివైడ్ చేస్తున్నప్పుడు ఎక్స్ట్రాగా 3 వస్తుంది. అలాగే దీన్ని డివైడ్ చేసేటప్పుడు ఎక్స్ట్రాగా 4 వస్తుంది. ఇప్పుడు నేను ఎక్స్ట్రా వచ్చిన 3ని తీసేస్తా. తీసేస్తే ఏమవ్వాలి, దీన్ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేయాలి, అవునా కదా. 72ని డివైడ్ చేసినప్పుడు 3 ఎక్స్ట్రా వస్తుంది. ఆ ఎక్స్ట్రానే కనుక నేను తీసేస్తాను అనుకోండి, అప్పుడు డైరెక్ట్గా ఏమవుతుంది, దీన్ని డివైడ్ చేయగలుగుతుంది ఆ గ్రేటెస్ట్ నెంబరు. అలాగే ఎక్స్ట్రా వచ్చిన 4ని తీసేస్తాను అనుకోండి, దీన్ని కూడా డివైడ్ చేయగలుగుతుంది. అంటే ఆ నెంబర్ ఎలా ఉండాలంటే దీన్ని డివైడ్ చేయాలి, అదేవిధంగా దీన్ని కూడా డివైడ్ చేయాలి. అలాంటి నెంబర్ ఏంటి అంటున్నాడు. సో రెండింటికి హెచ్ఎఫ్ కనుక్కుంటే సరిపోతుంది, లేదంటే ఆప్షన్ వెరిఫై చేయొచ్చు, మీ ఇష్టం. సో 72 - 3 అంటే ఏమవుతుంది, 72 - 3 అంటే 69 అవుతుందా, 69 ఒకటి. అలాగే ఇక్కడ 119 - 4 అంటే ఎంత అవుతుంది, 115 అవుతుంది. ఈ రెండింటిని డివైడ్ చేయగలగాలి. ఓకేనా? సో ఆప్షన్ వెరిఫై చేద్దామా. ఆప్షన్ వెరిఫై చేస్తే 21 అనేది 69ని డివైడ్ చేస్తుందా, డివైడ్ చేయలేదు. మరి రెండింటిని డివైడ్ చేయాలి కదా, డివైడ్ చేసే గ్రేటెస్ట్ నెంబర్ అంటున్నాడు. మరి దీన్ని డివైడ్ చేయలేకపోతుంది కాబట్టి 21 అనేది ఇంకా ఆన్సర్ కాదు. 23 తీసుకోండి. 23 తీసుకుంటే 23 అనేది దీన్ని డివైడ్ చేస్తుంది. ఎన్ని టైమ్స్ అంటే 23 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది, 3 టైమ్స్ పోతుంది. అదే 23 ఇక్కడ ఎగ్జాక్ట్గా ఎన్ని టైమ్స్ పోతుంది, 5 టైమ్స్ పోతుంది. అంటే ఈ రెండింటిని డివైడ్ చేయగలుగుతుంది. అంటే దీనికి ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది, అవునా కదా. అంటే దీనికి ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. అలాగే ఈ రెండు చెక్ చేసామనుకోండి, సపోజ్ ఈ రెండు కూడా ఆన్సర్లు అవుతున్నాయి అనుకోండి, సపోజ్ అనుకున్నా సరే మనకి ఇదే ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాటిలో గ్రేటెస్ట్ నెంబర్ అన్నాడు, గ్రేటెస్ట్ నెంబరు. ఇది ఎటు తిరిగి ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది, తీసేసాయి. ఇక్కడ 23 అనేది డివైడ్ చేస్తుంది, ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉందని చెప్పా. సో ఈ రెండు నేను వెరిఫై చేయను. ఎందుకు వెరిఫై చేయనంటే సపోజ్ ఈ రెండు చేసినాయి అనుకోండి, వీటిని ఎగ్జాక్ట్గా డివైడ్ చేసినాయి అనుకుందాం, 17, 19 చేసినాయి అనుకున్నా సరే ఈ మూడింటికి ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ మనల్ని అడిగింది ఏంటి, గ్రేటెస్ట్ నెంబర్ అంటున్నాడు. మరి ఈ మూడు ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉన్నాయి,
కానీ వీటిలో గ్రేటెస్ట్ ఏమవుతుందంటే 23 అవుతుంది. అలాంటప్పుడు 17, 19 నాకు అవసరం లేదు కదా. సో అందుకే డైరెక్ట్గా 23 అనేది ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా, మళ్ళీ వీటిని వెరిఫై చేస్తా కూర్చోకూడదు. ఒకవేళ దీనికంటే పెద్ద నెంబర్ ఏదైనా ఉంటే దాన్ని కూడా వెరిఫై చేయాలి. ఓకేనా, దీనికంటే పెద్ద నెంబర్ ఉంటే దాన్ని వెరిఫై చేయాలి. బట్ దీనికంటే చిన్న నెంబర్సే కదా, అలాంటప్పుడు దీన్ని వెరిఫై చేయకూడదు. ఒకవేళ ఇవి డివైడ్ చేసినా సరే నో ప్రాబ్లం, డివైడ్ చేసినా సరే ఉన్న వాటిలో గ్రేటెస్ట్ నెంబర్ అంటే ఇదే అయిపోతుంది ఆటోమేటిక్గా. అందుకని టైం వేస్ట్ చేసుకోకూడదు. ఓకేనా, సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. For more such free videos, subscribe to our channel, like, share and comment. Thanks for watching. Jai Hind.